నమస్తే, వెల్కమ్ టు మన టీవీ. గురుకుల్ టీచర్స్లో టీచింగ్ యాప్టిట్యూడ్కి ఉన్న ప్రాముఖ్యత మీ అందరికీ తెలుసు. ఈ టీచింగ్ యాప్టిట్యూడ్లో విద్యా విధానంలో నూతన ధోరణుల నుండి రేపటి ఎగ్జామ్లో ఎలాంటి ప్రశ్నలు వస్తాయి, దీనికి సంబంధించిన విలువైన సమాచారాన్ని మనకు అందించడానికి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ వెంకటరమణ గారు ఉన్నారు. ఆ సార్ నాటికి మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాం. సో ఈ సమస్యకు సంబంధించి దీనికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా, ఎలాంటి సందేహాలు ఉన్నా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకు కాల్ చేసి మీ యొక్క సందేహాలను నివృత్తి చేసుకోగలరు. సో నమస్కారం సార్. నమస్కారం సార్. సో ఈ విద్యా విధానంలో ఈ నూతన విద్యా విధానం 1986 గురించి రేపటి ఎగ్జామ్లో ఏ విధంగా రాబోతుంది అనేది కొంచెం వివరిస్తారు సార్. ఓకే సార్. భారతదేశ విద్యా విధానంలో సమూలమైన మార్పులు వచ్చాయి. భారతదేశ స్వాతంత్రానికి పూర్వం బ్రిటిష్ విద్యా విధానం మన దేశంలో ప్రవేశపెట్టారు. దాన్ని ఆంగ్ల విద్యా విధానం అంటాం. దాని తర్వాత 1947లో భారతదేశం స్వతంత్రం పొందిన తర్వాత వివిధ రకాల కమిటీలు కూడా వేసుకున్నాం మనం. రేపు ఎగ్జామినేషన్లో ఎలా అడుగుతాడు అంటే కొన్ని కమిటీస్ కూడా అడగవచ్చు. స్వాతంత్రానికి పూర్వం, స్వాతంత్రానంతరం ఉన్న కమిటీలు. ఎగ్జామ్లో దీన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడుగుతుంటాడు. 1964లో వేసిన కొటారి కమిషన్, తర్వాత ఈశ్వరి భాయ్ పటేల్ కమిటీ, అదేవిధంగా వివిధ రకాల కమిటీలు మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడుగుతుంటాడు. నెక్స్ట్ మనం ముఖ్యంగా ఈరోజు తెలుసుకునేది ఏంటంటే విద్యా విధానంలో నూతన మార్పులు వస్తున్నాయి భారతదేశంలో. దీనికి ప్రధాన కారణం 1986లో నూతన విద్యా విధానం అనేది వచ్చింది. ఈ 1986 సంవత్సరంలో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు విద్యా విధానంలో కొత్త మార్పులు తీసుకురావాలని, అంతకుముందు ఉన్న విద్యా విధానంలో మార్చాలని వివిధ రకాలుగా దీంట్లో కృషి చేశాడు. దీంట్లో భాగంగా మొట్టమొదటిది విద్య వర్తమానానికి భవిష్యత్ పెట్టుబడి అంటాం. ఎలా అంటే ఇప్పుడు మానవ వనరులు కూడా పెట్టుబడిలో మనకు చాలా రకాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భూమి ఉంది, అది ఒక ఆస్తి. అదేవిధంగా సంపద ఉంది, అది ఒక ఆస్తి. తర్వాత మరి మానవుని కూడా ఒక మూలధనంగా పరిగణిస్తాం. ఎందుకు అంటే ఏ దేశంలో అయితే మానవ వనరులు బాగా ఉంటాయో ఆ దేశంలో బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో 121 కోట్ల జనాభా పైన ఉన్నది. మరి ఈ జనాభాలో క్వాలిటీ ఎంతమంది ఉన్నది అంటే హ్యూమన్ రిసోర్స్లో ముఖ్యంగా ఏం చూస్తామంటే క్వాలిటీని చూస్తాం. దానికి ప్రధాన కారణం క్వాలిటీ రావాలి అంటే అందరూ చదువుకోవాలి. దేశంలో ఉన్న ప్రతి పౌరుడు చదువుకోవాలి. దీనికోసము నూతన విద్యా విధానానికి సంబంధించి భవిష్యత్తులో భారతదేశం ఒక ఉజ్వలంగా సూపర్ పవర్ కంట్రీగా మారాలి అంటే ఫస్ట్ దేంట్లో మార్పు తీసుకురావాలంటే విద్యా విధానంలో మార్పు తీసుకురావాలి. ఈ విద్యా విధానంలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో 1986 సంవత్సరంలో శాస్త్రీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా 10+2+3 విద్యా విధానం అన్ని రాష్ట్రాల్లో ఆమోదించాలి అని చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 10+ అంటే 10th క్లాస్ వరకు, తర్వాత 2 అంటే ఇంటర్మీడియట్, 3 అంటే డిగ్రీ. ఇది అన్ని రాష్ట్రాల్లో ప్రవేశపెట్టాలని ఇక్కడ కృషి చేయడం జరిగింది. దీని తర్వాత అదేవిధంగా ప్రతి విద్యాస్థాయికి కనీస అభ్యసన స్థాయి నిర్ణయించారు. ఫర్ ఎగ్జాంపుల్ కనీస అభ్యసన స్థాయిని MLL అంటారు. ఫస్ట్ క్లాస్ కంప్లీట్ అయ్యే వరకు ఏమి రావాలి, తెలుగులో ఏమి రావాలి, ఇంగ్లీష్లో ఏం రావాలి, మ్యాథ్స్లో ఏం రావాలి. అదేవిధంగా 5th క్లాస్ కంప్లీట్ అయ్యే వరకు ఏం రావాలి, అదేవిధంగా 10th క్లాస్ కంప్లీట్ అయ్యే వరకు ఏం రావాలి. దీన్ని ఏమంటామంటే MLL అంటాము. అంటే మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ అని చెప్తుంటాము. ఒక విద్యార్థి 10th క్లాస్ విద్యార్థి మన దగ్గర నుంచి బయటికి వెళ్ళాడు అంటే మినిమం సబ్జెక్ట్లో మ్యాథ్స్లో కొంత నేర్చుకోవాలి, ఇంగ్లీష్లో కొంత నేర్చుకోవాలి, తెలుగులో కొంత నేర్చుకోవాలి. దీన్ని కనీస అభ్యసన స్థాయిలు అంటాం. ఇది 1986 విద్యా విధానం నుంచి ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా విద్యలో నాణ్యత ప్రాతిపదికన పాఠ్యపుస్తకాల్లో మార్పులు తీసుకురావాలని ఇక్కడ ప్రవేశపెట్టారు. ఎందుకు అంటే అంతకుముందు ఉన్న కరికులం ప్రస్తుతం దేశంలో వివిధ రకాల మార్పులు వస్తుంటాయి. ఏ దేశంలో అయినా సరే దేశ పరిస్థితులకు అనుగుణంగా, కాల పరిస్థితులకు అనుగుణంగా పాఠ్యపుస్తకాల్లో కూడా మార్పులు రావాలి. అదేవిధంగా ఇప్పుడు మీరందరూ చూసే ఉంటారు, మనకు తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2వ తారీఖు రోజు ఆవిర్భవించింది. 29వ రాష్ట్రంగా ఆవిర్భవించాం. మరి మన టెక్స్ట్ బుక్స్ను కూడా ఇప్పుడు ఏం చేసాం, నూతన మార్పులు తీసుకొస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఇయర్ కొన్ని చేంజెస్ తీసుకొని వస్తున్నాం. అంటే దేశంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా, కాలానికి అనుగుణంగా విద్యా విధానంలో మార్పులు తీసుకురావాలి. టెక్స్ట్ బుక్స్లో కూడా మార్పులు తీసుకురావాలి. ఈ టెక్స్ట్ బుక్స్లో మార్పులు ఎలా ఉండాలి అంటే మనం నిత్య జీవితంలో ఒక విద్యార్థి బయటికి వెళ్ళిన తర్వాత ఒక ఉత్తమ పౌరుడిగా జీవించాలి అంటే అతడు చదువుకొని బయటికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక ఉపాధి అవకాశాలు లభించాలి. ఉపాధి లేకుంటే దేశంలో నిరుద్యోగం, పేదరికం ఇలాంటివన్నీ పెరుగుతాయి. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ చదువుకున్న చదువుకి నిత్య జీవితంలో అతడు చేసే వృత్తికి సంబంధం ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ విద్యా విధానంలో మార్పులు తీసుకురావడం జరిగింది. ఈ విధంగా 1986 విద్యా విధానం అనేది తీసుకురావడం జరిగింది సార్. దీని తర్వాత మనకు 1987లో ఓబీబీ పథకం అనేది మనకు రావడం జరిగింది. దాని గురించి మనం కొంచెం ప్రశ్న ఇస్తారా సార్? ఓకే సార్.
ఈ 1986 విద్యా విధానానికి అనుగుణంగా 1987 సంవత్సరంలో ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీంట్లో ముఖ్యంగా అన్ని వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తరగతి గదుల్లో మార్పులు తీసుకురావాలి. ఈరోజు మన భారతదేశం చూస్తే అభివృద్ధి చెందుతూ ఉంది, డెవలపింగ్ కంట్రీ అంటాం. మరి ఇలాంటి డెవలపింగ్ కంట్రీలో మన ప్రభుత్వ పాఠశాలలో ముఖ్యంగా మనం ఏం చేయాలి అంటే మౌలిక వసతులు కల్పించాలనే ఉద్దేశంతో ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎండాకాలం వచ్చినా, వర్షాకాలం వచ్చినా, చలికాలం వచ్చినా అన్ని కాలాలకు అనుగుణంగా మన తరగతి గదులు పటిష్టంగా నిర్మించాలనే ఉద్దేశంతో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడం కోసం ప్రభుత్వం ఇక్కడ తరగతి గదులను మంజూరు చేసింది. అదేవిధంగా ఇంకా మరుగుదొడ్ల నిర్మాణం, టాయిలెట్స్ అంటాం. ప్రభుత్వ పాఠశాలలో చూస్తే కూడా మనందరికీ తెలుసు టాయిలెట్స్ నిర్మాణం. ఈరోజు ఒక సర్వే చేశారు, రీసెంట్గా ఒక సర్వేలో ఏం తేలింది అంటే చాలామంది అమ్మాయిలు గర్ల్స్ 6th క్లాస్ నుంచి తర్వాత 8th, 9th, 10th వచ్చే వరకు డ్రాప్ అవుట్ అవుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంది అని ఒక రీసెర్చ్ చేస్తే దాంట్లో ఏం తేలింది అంటే గర్ల్స్ టాయిలెట్స్ సపరేట్గా లేవు. అంటే ముఖ్యంగా అందుకోసమే దీన్ని దృష్టిలో ఉంచుకొని గర్ల్స్కి సపరేట్గా, బాయ్స్కి సపరేట్గా టాయిలెట్స్ నిర్మిస్తున్నారు. అది ప్రభుత్వ పాఠశాలలో. ఇది ఓబీబీ స్కీమ్లో భాగంగానే నిర్మించడం జరిగింది. అదేవిధంగా 1:40 రేషియోలో విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుని, ఫర్ ఎగ్జాంపుల్ 40 మంది విద్యార్థులు ఉంటే ఒక ఉపాధ్యాయుని నియమించాలని ఓబీబీ స్కీమ్లో పేర్కొన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రభుత్వ పాఠశాలలో చూస్తే కొన్ని దగ్గర టీచర్లు స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు, టీచర్లు తక్కువ ఉంటారు. మరి అదేవిధంగా ప్రభుత్వం కూడా ఏం చేయాలి, ఈ ఖాళీని నింపాలి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఏం చేసిందంటే 1:40కి రేషియోకి అనుగుణంగా ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని ఇక్కడ నియమించడం జరుగుతుంది. అది మామూలుగా జరుగుతూనే ఉంది. అంటే ఇక్కడ 1:40 రేషియోని తీసుకుంటాం. ఇది ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ పథకంలో ఉన్న ఒక అంశం అని సార్. వెంకటరమణ గారు, ఎస్ఎస్సి అంటే ఏమిటి, దాని గురించి అసలు ప్రశ్నలు ఏ విధంగా రావచ్చు, దాని గురించి పూర్తి వివరాలు అందిస్తారని. ఓకే సార్. ఎస్ఎస్సి అంటే సర్వశిక్ష అభియాన్. సర్వశిక్ష అభియాన్ ఇక్కడ మనకు సర్వశిక్ష అనేది హిందీ వర్డ్, అభియాన్ సర్వశిక్ష అంటే ఎడ్యుకేషన్ ఫర్ ఆల్, అభియాన్ అంటే మూమెంట్. ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అంటే సమాజంలో అందరికీ విద్యను అందించాలనే ఉద్దేశంతో సర్వశిక్ష అభియాన్ అనే పదం వచ్చింది. ఎగ్జామ్లో కూడా ఈ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. సర్వశిక్ష అభియాన్ ఏ భాషా పదము అని అడుగుతుంటాడు. ఇది హిందీ నుంచి వచ్చింది. చాలామంది హిందీ, ఇంగ్లీష్, లాటిన్, గ్రీక్ ఇలా ఇస్తే చాలామంది గ్రీకో లాటినో పెడుతుంటారు. జనరల్గా ఇది హిందీ వర్డ్. అదేవిధంగా ఇక్కడ సర్వశిక్ష అభియాన్ అంటే అందరికీ విద్యను అందించడం, అందరూ చదవాలి, అందరూ ఎదగాలి అనేది సర్వశిక్ష అభియాన్ యొక్క స్లోగన్గా చెప్తుంటాం. అదేవిధంగా సర్వశిక్ష అభియాన్కు సంబంధించి సార్వత్రిక ప్రాథమిక విద్యను సాధించడం కోసం 1998 సంవత్సరంలో ఏమైంది అంటే అన్ని రాష్ట్రాల మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో ఏం నిర్ణయం తీసుకున్నారు అంటే సర్వశిక్ష అభియాన్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2010 సంవత్సరం వరకు అందరికీ ప్రాథమిక విద్యను అందించాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. మరి అందరికీ ప్రాథమిక విద్య అంటే ఇక్కడ 1 to 5th క్లాస్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గ్రామంలో ఒక ఆవాసంలో 50 మంది 6 to 14 ఏజ్ గ్రూప్ పిల్లలు ఉన్నారు అనుకోండి, వాళ్ళందరూ చదవాలి, ఒక్కళ్ళు కూడా మిస్ కావద్దు. అందుకోసమే ఈ 1998 సంవత్సరంలో మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ సమావేశం జరిగింది. దాంట్లో ఈ సర్వశిక్ష అభియాన్ని ఏర్పాటు చేసుకోవాలని తీర్మానించడం జరిగింది. అదేవిధంగా కేంద్ర కేబినెట్ కూడా 2000 నవంబర్ 16న ఎస్ఎస్సిని ఆమోదించి అమల్లోకి తీసుకురావడం జరిగింది. 2001 జనవరి 2న ప్రధాని అధ్యక్షతన నేషనల్ లెవెల్ మిషన్ ఒకటి ఏర్పాటైంది. అందుకోసమే 2001, 2002 నుంచి ఈ సర్వశిక్ష అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇది మనందరికీ తెలుసు, వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతోటి ఈ సర్వశిక్ష అభియాన్ ఉంది. మన రాష్ట్రంలో మాత్రము ఆర్ఎంఎస్ఏ అనే పేరుతోటి, రాజీవ్ విద్యా మిషన్ అనే పేరుతోటి అమలు చేస్తున్నారు. అదేవిధంగా రాజీవ్ విద్యా మిషన్ ఆర్బిఎం అని చెప్తూ ఉంటాము. ఈ సర్వశిక్ష అభియాన్కు సంబంధించి మనకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు అంటే సర్వశిక్ష అభియాన్ యొక్క ఫుల్ ఫామ్ ఏంది, అదేవిధంగా ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది, ఈ విధమైన క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అదేవిధంగా సర్వశిక్ష అభియాన్కు సంబంధించి ఉద్దేశాలు కూడా మనం అడగవచ్చు ఎగ్జామ్లో. సర్వశిక్ష అభియాన్ యొక్క ఉద్దేశాలు ఏంది అని అడుగుతూ ఉంటాడు జనరల్గా. సర్వశిక్ష అభియాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 6 to 14 ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళందరికీ 2010 సంవత్సరం వచ్చే నాటికి మనకు అందరికీ విద్యను అందించాలని దీని యొక్క ముఖ్య ఉద్దేశము. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఇక్కడ 6 నుంచి 14 సంవత్సరాల్లో బాలబాలికలు ఎవరూ తరగతి గది బయట ఉండకూడదు. అంటే దాని అర్థం ఏంటంటే అందరూ చదవాలి అని అర్థం. అదేవిధంగా
సర్వశిక్ష అభియాన్ యొక్క మరొక ఉద్దేశం ఏంటి అంటే లింగ వివక్షతని ఇక్కడ తొలగించడం. లింగ వివక్షత అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేరెంట్కి అబ్బాయి ఉన్నాడు, అమ్మాయి ఉన్నాడు. జనరల్గా చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లో ఏం చేస్తారంటే అబ్బాయిలనేమో ప్రైవేట్ స్కూల్లోకి పంపిస్తుంటారు, అమ్మాయిలనేమో జనరల్గా ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తుంటారు. ఈరోజు మన యొక్క డేటా చూసినా కానీ మన ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువ ఎన్రోల్మెంట్ ఎవరిది ఉంది అంటే గర్ల్స్ది మాత్రమే ఉంది. అంటే ఇక్కడ లింగ వివక్షత అనేది మనందరికీ ప్రధానంగా కనిపిస్తుంది. ఈ ధోరణి మారాలి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా అందరికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో సర్వశిక్ష అభియాన్ ఏం చేస్తుందంటే గర్ల్స్ కోసం ప్రత్యేకమైన పాఠశాలను ఏర్పాటు చేస్తుంది. అదేవిధంగా టాయిలెట్స్ని ఏర్పాటు చేస్తుంది. వీళ్ళ కోసం ప్రత్యేకంగా కొన్ని స్కాలర్షిప్స్ కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది. అదేవిధంగా గర్ల్స్ కోసం నెబ్జెల్ అనే స్కీమ్ కూడా ఒకటి ఏర్పాటైంది. అంటే నెబ్జెల్ అంటే ఈ స్కీమ్లో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే గర్ల్స్ చదువుకున్న తర్వాత టైలరింగ్లో లేకుంటే బుక్ బైండింగ్లో ఈ విధంగా వివిధ రకాల దాంట్లో ట్రైనింగ్ ఇస్తుంటారు. అది ఎప్పటి నుంచి అంటే 8th, 9th, 10th ఇస్తుంటారు. అంటే ఇక్కడ లింగ వివక్షతని ప్రధానంగా తొలగించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దీని యొక్క మన సర్వశిక్ష అభియాన్ యొక్క లక్ష్యాలు కూడా చెప్తారు సార్ నాకు. ఓకే సార్, సర్వశిక్ష అభియాన్ యొక్క లక్ష్యాలు ఒకసారి చూద్దాం. 6 నుంచి 14 సంవత్సరాల లోపు బాలబాలికలందరికీ విద్యను అందించాలి. ఎప్పటి వరకు 2013 సంవత్సరం వరకు టార్గెట్ పెట్టుకున్నారు. ఇది అప్పుడు ఏర్పాటు చేశారు కాబట్టి. అంటే ఇక్కడ 6 to 14 ఏజ్ గ్రూప్ పిల్లలు ఎవ్వరూ బయట ఉండకూడదని దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ముఖ్యంగా మనకు బాల కార్మికులుగా చాలామంది ఉంటుంటారు. ఈ బాల కార్మికుల్ని లేకుండా చూడాలని సర్వశిక్ష అభియాన్ యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకోసమే 6 నుంచి 14 సంవత్సరాలు బాలబాలికలందరూ పాఠశాలలో ఉండాలి. అదేవిధంగా 2007 సంవత్సరం నాటికి పిల్లలందరికీ 5 సంవత్సరాల ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోవాలి. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మనము 5 సంవత్సరాల అంటే 5 సంవత్సరాల ప్రాథమిక విద్య 1 to 5th క్లాస్ అనేది కంప్లీట్ కావాలని దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా 2010 సంవత్సరం నాటికి 8 సంవత్సరాల ప్రాథమిక విద్య అంటున్నాం. అంటే 1 to 8th క్లాస్ లోపు పిల్లలందరూ ఎక్కడ ఉండాలంటే ప్రభుత్వ పాఠశాలలో అయినా ప్రభుత్వ పాఠశాలలో ఉండాలి, అందరూ చదువుకోవాలని దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్తుంటాం. అదేవిధంగా వీటన్నిటికి సంబంధించి ఎస్ఎస్సి ఆధ్వర్యంలో మనకు వివిధ రకాల కార్యక్రమాలు ఉన్నాయి. ఈ కార్యక్రమాల గురించి ఒకసారి చూద్దాం. ఒకటి ఏంది అంటే విద్యా హామీ పథకాన్ని అమలుపరచడం. ఇక్కడ విద్యా హామీ పథకం. విద్యా హామీ పథకం అంటే అందరికీ విద్యను అందించాలి. మన పాఠశాలకు వచ్చిన ప్రతి విద్యార్థికి కంపల్సరీగా తరగతి అయిపోయే లోపు అతనికి తెలుగులో చదవడం రాయడం, మ్యాథ్స్లో చతుర్విధ ప్రక్రియలు, అదేవిధంగా సోషల్ సైన్స్లో అక్కడ ఉన్న విద్యా సామర్థ్యాల ఆధారంగా అందరికీ విద్యను అందించాలి అని ఇక్కడ విద్యా హామీ పథకాన్ని ఇక్కడ అమలు చేస్తున్నారు. అంటే మా పాఠశాలలోకి వస్తే కంపల్సరీగా విద్యను అందిస్తాము, నాణ్యమైన విద్యను అందిస్తామని చెప్తున్నారు. అదేవిధంగా బోధనాభ్యసన సామగ్రిని కూడా ఇక్కడ రూపొందించుకోవడానికి ఉపాధ్యాయులకి టీఎల్ఎం గ్రాంట్ అందజేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పాఠశాలలోకి మనం తరగతి గదిలోకి వెళ్ళాం. తరగతి గదిలోకి వెళ్ళిన తర్వాత ఒక ఉపాధ్యాయుడు ఒక ప్రయోగం చేయాలి, లేకుంటే ఒక యాక్టివిటీ చేయాలి. యాక్టివిటీ చేయాలి అంటే మరి అమౌంట్ అవసరం. దీనికోసం సంవత్సరానికి ప్రతి ఉపాధ్యాయునికి ఎస్ఎస్ఏ కింద 500 రూపీస్ ఇస్తారు. ఇది ఎప్పుడు అంటే మామూలుగా 1 to 7th క్లాసులో మాత్రమే ఇస్తున్నారు. అంటే ప్రస్తుతము ఇది అమల్లో ఉందా అంటే ప్రజెంట్ అకాడమిక్ ఇయర్లో లేదు, అంతకుముందు ఇచ్చేవాళ్ళు. అంటే ఇక్కడ టీఎల్ఎం గ్రాంట్ కూడా ఇస్తుంటారు. అది 500 ఇస్తారు. ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఎట్లా ఇస్తాడు అంటే టీఎల్ఎం గ్రాంట్ ఎంత ఇస్తాడు, 500, 1000, 2000, 3000 అని విధంగా ఇస్తాడు. కంపల్సరీగా ఇక్కడ అమౌంట్ గుర్తుంచుకోవాలి. ఎంతమందికి ఇస్తాడు అంటే ఒక్కొక్క ఉపాధ్యాయునికి ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్కూల్లో 4 ఉపాధ్యాయులు ఉన్నారు అనుకోండి, ఆ స్కూల్కి 2000 రూపాయలు వస్తాయి. అదేవిధంగా ఎస్ఎస్సీ ఆధ్వర్యంలో ఇంకోటి బాలబాలికలకు ప్రత్యేకంగా టాయిలెట్స్ నిర్మించడము. టాయిలెట్స్ ఇంతకుముందే చెప్పాం. కంపల్సరీగా ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు ఏం చేస్తున్నారంటే అన్ని పాఠశాలలో కంపల్సరీగా టాయిలెట్స్ అనేది కట్టిస్తున్నారు. అదేవిధంగా అన్ని పాఠశాలలో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఆ విలేజ్లో ఏదైతే డ్రింకింగ్ వాటర్ ఉంటుందో అది పాఠశాలకు కంపల్సరీగా సప్లై చేయాలి. ఇది కూడా ఎస్ఎస్ఏలో భాగంగా
ప్రభుత్వ పాఠశాలలో కంపల్సరీగా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీని కల్పిస్తున్నారు. అంటే మన పాఠశాలకు వచ్చిన విద్యార్థులు నాణ్యమైన విద్యను అందుకోవాలి అంటే కంపల్సరీగా అక్కడ టాయిలెట్స్ ఉండాలి, అదేవిధంగా వాటర్ ఫెసిలిటీస్ ఉండాలి. ఇది ఎస్ఎస్సి ఆధ్వర్యంలో చేస్తున్నాం. అదేవిధంగా సివిల్ పనులు, పాఠశాల భవన నిర్వహణ, అదేవిధంగా బాగు చేయడం, వీటికి కూడా గ్రాంట్స్ ఇస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ దీని కింద పాఠశాలలో స్కూల్స్ బిల్డింగ్ లేకుంటే వాటికి గ్రాంట్ ఇస్తుంటారు. దాన్ని సివిల్ గ్రాంట్ అని చెప్తుంటాం. అదేవిధంగా నిర్వహణ గ్రాంట్ అంటాం, మెయింటెనెన్స్ గ్రాంట్. ఇది ప్రతి పాఠశాలకు 10,000 రూపీస్ ఇస్తుంటారు నిర్వహణ గ్రాంట్. అదేవిధంగా పాఠశాలలో ఎలక్ట్రిసిటీ సదుపాయం కల్పించడం. ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు ప్రతి పాఠశాలలో విద్యుత్ సదుపాయం కల్పిస్తున్నారు. ఎందుకు అంటే నాణ్యమైన విద్యను అందించాలి అంటే ప్రభుత్వ పాఠశాలలో కంపల్సరీగా మనకు టీవీ, డిజిటల్ క్లాస్ రూమ్స్, ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో కూడా డిజిటల్ క్లాస్ రూమ్స్ ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మరి ఇట్లాంటి డిజిటల్ క్లాస్ రూమ్ ఉండాలన్నా కానీ, కంప్యూటర్ ఉండాలన్నా కానీ నూతన విద్యా విధానంలో మార్పులు వస్తున్నాయి. కాబట్టి ప్రతి పాఠశాలలో కంపల్సరీగా ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఉండాలి. ఇది అన్ని పాఠశాలలో ఈరోజు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా పాఠశాలకు కావాల్సిన సంవత్సరంలో 20 రోజులు ఉపాధ్యాయులకి శిక్షణ కూడా ఇస్తారు. ఎస్ఎస్ఏలో భాగంగా 20 రోజులు ఎట్లా శిక్షణ ఇస్తారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10 రోజులేమో మండల స్థాయిలో శిక్షణ ఇస్తారు, 10 రోజులేమో స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్స్ అని జరుగుతుంటాయి. ఈ స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్లో నెలకి ఒకటి జరుగుతుంది. ఈ కాంప్లెక్స్ మీటింగ్లో కూడా టీచర్లకు ట్రైనింగ్ ఇస్తారు. దీన్ని ఏమంటామంటే ఇన్ సర్వీస్ ప్రోగ్రామ్స్ అంటాం, వృత్యంతర శిక్షణలు. ఈ సర్వశిక్ష అభియాన్ ప్రకారం ప్రతి ప్రభుత్వ ఉపాధ్యాయునికి ఎన్ని రోజులు శిక్షణ ఇస్తారు అని ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంటుంది. 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు, ఈ విధంగా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఎన్ని రోజులు ఇస్తారంటే 20 డేస్ ఇన్ సర్వీస్ ప్రోగ్రాంలో ట్రైనింగ్ ఇస్తుంటారు. అదేవిధంగా నెబ్జెల్ అనే స్కీమ్ కూడా దీని కిందనే సర్వశిక్ష అభియాన్ కింద ఏర్పాటు చేస్తున్నారు. నెబ్జెల్ అంటే నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషనల్ ఆఫ్ గర్ల్స్ ఎట్ ఎలిమెంటరీ లెవెల్. అంటే ప్రభుత్వ పాఠశాలలో గర్ల్స్ మీద ఇంతకుముందే మనం చెప్పాం, బాలికల పట్ల వివక్షత గురి అవుతున్నారు బాలికలు అని చెప్తున్నాం. ఈ బాలికలు వివక్షత గురి కాకుండా చూడడం కోసం 6 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థినులు ఎవరైతే ఉంటారో గర్ల్స్కి, వాళ్ళకి నెబ్జెల్ స్కీమ్ కింద వాళ్ళకి కుట్టు మిషన్లో ట్రైనింగ్ ఇవ్వడమైనా, టైలరింగ్లో ట్రైనింగ్ ఇవ్వడమైనా, బుక్ బైండింగ్లో ట్రైనింగ్ ఇవ్వడమైనా, నెక్స్ట్ అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇంట్రెస్ట్ అనుకోండి, దాంట్లో అయినా, ఎంబ్రాయిడింగ్లో అయినా, అంటే చదువుతో పాటు వాళ్ళకు కూడా ఈ నెబ్జెల్ స్కీమ్ కింద కూడా. మరి దీనికోసం ఏం చేస్తారంటే పాఠశాలలో సపరేట్గా ఒక గ్రాంట్ ఉంటుంది. కొన్ని మండలంలో కొన్ని స్కూల్ని నెబ్జెల్ స్కూల్స్ అని ఎన్నుకుంటారు. ఆ నెబ్జెల్ స్కూళ్ళకి గ్రాంట్ ఇస్తారు. ఆ గ్రాంట్ ఇచ్చిన స్కూల్లో వీళ్ళకి బాలికలకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నెబ్జెల్ స్కీమ్ కింద ఇంకొకటి కూడా ఎన్నుకుంటుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గర్ల్స్ ఎడ్యుకేషన్లో వీక్ ఉన్నారనుకోండి, వీక్ ఉంటే ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ విద్యార్థులుగా మనం తరగతి గదిలో వర్గీకరిస్తాం. ఎవరైతే సి గ్రేడ్ విద్యార్థులు ఉన్నారో, ఎవరికైతే చదువు రావట్లేదో వాళ్ళ కోసం ఏం చేస్తారంటే ఈ నెబ్జెల్ స్కీమ్ కింద సపరేట్గా ఒక వాలంటీర్ని ఏర్పాటు చేస్తారు. ఆ వాలంటీర్కి మంత్లీ 1000 రూపీస్ అట్లా ఇస్తూ ఉంటారు. ఇచ్చి వాళ్ళకి ఎవరైతే ఈ సి గ్రేడ్ విద్యార్థులు ఉన్నారో వాళ్ళని చదువులో ముందు రావడం కోసం తరగతి అయిపోయిన తర్వాత ఒక 1 అవర్ 2 అవర్స్ వాళ్ళకి దాంట్లో ట్రైనింగ్ ఇస్తుంటారు. ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నారు సార్ ఈ ఎస్ఎస్ఏలో ఉన్న స్కీమ్స్. ఇటీవల కాలం మనకు ప్రతి స్కూల్లో మధ్యాహ్న భోజన పథకం కూడా చాలా చక్కగా అమలు ఉంటుంది. దాని గురించి మరిన్ని వివరాలు మాకు మన పిల్లల స్టూడెంట్స్కి అందిస్తారా సార్? ఓకే సార్. మధ్యాహ్న భోజన పథకం అనేది ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చాలా పకడ్బందీగా ఇంప్లిమెంట్ అవుతుంది. ఈ మిడ్ డే మీల్స్ యొక్క ఎప్పుడు ఏర్పాటు చేశారని ఒకసారి ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడిగాడు. ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1953లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో స్వచ్ఛందంగా ప్రవేశపెట్టారు. మొన్న అడిగారు మనకు టెట్లో, మొన్న మీరు రాసిన ఈ ఎగ్జామ్లో, ఇంతకుముందు ఎగ్జామ్లో వచ్చింది, లాస్ట్ వీక్ మనకు జరిగిందిగా గురుకుల్ ఎంట్రన్స్లో, దాంట్లో కూడా అడిగాడు. అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో స్వచ్ఛందంగా అంటే గవర్నమెంట్ వాలంటీర్గా దీన్ని ఇంప్లిమెంట్ చేశారు మిడ్ డే మీల్ స్కీమ్ని 1953లో. అదేవిధంగా భారత్లో ఎక్కువ మంది పిల్లలు ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు మిడ్ డే మీల్ స్కీమ్ని అంటే, ఎక్కువ మంది పిల్లలు మన దేశంలో పేదరికంలో ఉన్నారు. అంటే బిలో పావర్టీ లైన్ పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు వస్తారు. వీళ్ళు పోషకాహార లోపంతో ఎక్కువగా బాధపడుతున్నారు. న్యూట్రిషియస్ అని చెప్తుంటాం. పిల్లలు ఇంటి దగ్గర సరిగా తినరు. పాఠశాలలో అదేవిధంగా గర్ల్స్ని చూస్తే కూడా ప్రత్యేకంగా అమ్మాయిల్లో
ఎనీమియా అనే వ్యాధితోటి ఎక్కువగా బాధపడుతున్నారు. మరి వీటిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఏం చేస్తుందంటే మిడ్ డే మీల్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. అయితే దీన్ని వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతోటి పెడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక రాష్ట్రంలో దీన్ని ఏం పేరుతోటి పిలుస్తున్నారు అంటే అక్షయ పాత్ర అనే పేరుతోటి పిలుస్తున్నారు కర్ణాటక రాష్ట్రంలో. అదేవిధంగా 1995 సంవత్సరంలో ఈ మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి 1995లో పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అమలు చేయాలని చాలా రాష్ట్రాలకు సూచన కూడా చేశాడు. అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా 2001 సంవత్సరంలో నవంబర్ 28వ తారీఖు రోజు భారతదేశ వ్యాప్తంగా మీరు మిడ్ డే మీల్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయమని ఒక ఆదేశం కూడా జారీ చేసింది. దీన్ని భాగంగా ఉంచుకొని 2002వ సంవత్సరం నుంచి దీన్ని మిడ్ డే మీల్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, మధ్యాహ్న భోజన పథకాన్ని. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో ఈ మధ్యాహ్న భోజన పథకం ఉంటే ఎక్కువ మంది పిల్లలు పాఠశాలకు రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా అటెండెన్స్ పెరగడానికి, అదేవిధంగా ఎన్రోల్మెంట్ పెరగడానికి కూడా అవకాశం ఉంది. అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకం మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు 2003వ సంవత్సరం జనవరి 2వ తారీఖు రోజు ఇది ప్రారంభమైందండి. మిడ్ డే మీల్ స్కీమ్లో ఇది ఇంపార్టెంట్, రావడానికి అవకాశం ఉంది ఎగ్జామ్లో. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పటి నుంచి ఈ మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారు అంటే 2003వ సంవత్సరం నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అదేవిధంగా ఎగ్జామ్లో ఇంకొక క్వశ్చన్ కూడా రావడానికి అవకాశం ఉంది. టెట్లో గతంలో చాలా ఎగ్జామ్లో అడిగాడు, మరి ఎన్ని గ్రాముల బియ్యం ఇస్తారు మధ్యాహ్న భోజన పథకంలో అంటే ప్రతి విద్యార్థికి అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాథమిక స్థాయి అనుకోండి, పిఎస్ లెవెల్లో 1 to 5th క్లాస్ విద్యార్థులకి 100 గ్రాముల బియ్యం రైస్ ఇస్తారు. అంటే మధ్యాహ్న భోజన పథకంలో ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఒక విద్యార్థికి 100 గ్రాముల బియ్యం పోస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ 20 మంది ఉన్నారనుకోండి, 20 into 100 గ్రాములు వేస్తారు, ఆ విధంగా పోస్తుంటారు. అదేవిధంగా యూపీఎస్ లెవెల్ అనుకోండి 125 గ్రామ్స్ ఉంటుంది, ఒక విద్యార్థికి 125 గ్రాముల్లో ఇక్కడ ఇస్తుంటారు. ఇది కూడా ఎగ్జామినేషన్లో చాలాసార్లు అడిగాడు ఈ క్వశ్చన్ కూడా. ఈ మిడ్ డే మీల్స్కి సంబంధించి కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. అసలు ఎందుకోసం ప్రభుత్వం ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది అంటే పిల్లల యొక్క ఆరోగ్య రక్షణ కోసం. ఎందుకు అంటే ఏ పిల్లవాళ్ళైతే మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంటాడో అప్పుడు మాత్రమే తరగతి గదిలో మనం చెప్పే లెసన్లు వింటారు, ఆహ్లాదకరంగా వినగలుగుతాడు. అందుకోసమే పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే వాళ్ళ యొక్క ఆరోగ్య రక్షణ బాధ్యతను దృష్టిలో ఉంచుకొని ఇక్కడ మధ్యాహ్న భోజన పథకాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా పిల్లలకి పౌష్టిక ఆహారాన్ని అందించడం కోసం కూడా ఈ మధ్యాహ్న భోజన పథకం ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు ఏం చేశారంటే ప్రభుత్వ పాఠశాలకి ఈరోజు సన్న బియ్యం ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇది కూడా ఒక ముఖ్య ఉద్దేశం, సన్న బియ్యాన్ని ఇస్తున్నారు. అదేవిధంగా వారానికి 3 గుడ్లు ఎగ్స్ 3 eggs ఇస్తున్నారు. అంటే విద్యార్థులకి పౌష్టికాహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఏ పిల్లలు కూడా ఎనీమియా తర్వాత వివిధ రకాల లోపాలతోటి బాధపడకుండా ఉండడం కోసం ఈ మధ్యాహ్న భోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా హాజరు శాతం పెంపొందుతుంది. అదేవిధంగా డ్రాప్ అవుట్ రేటు కూడా తగ్గుతుంది. డ్రాప్ అవుట్ అంటే ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి ఫస్ట్ క్లాస్లో మన స్కూల్కి వచ్చాడు, 4th క్లాస్లో ఆ విద్యార్థి చదువు బంద్ చేశాడు అనుకోండి, అట్లాంటి విద్యార్థిని ఇక్కడ ఏమంటామంటే డ్రాప్ అవుట్స్ అంటాం. ఈ డ్రాప్ అవుట్స్ని కూడా తగ్గిస్తుంది. ఎప్పుడైతే మధ్యాహ్న భోజన పథకం వచ్చిందో పేరెంట్స్ కూడా ఇంటి దగ్గర ఏం ఆలోచిస్తున్నారంటే వాళ్ళు పొద్దున్న లేవగానే తల్లి తండ్రి ఇద్దరు కూలినాలికి 6ంటికే వెళ్ళిపోతారు, సాయంత్రం మళ్ళీ 6ంటికి వస్తారు. మరి ఇక్కడ అన్నం వండి పెట్టాలంటే వాళ్ళకి ఇబ్బంది. అదే ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తే ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ మధ్యాహ్న భోజన పథకం ఉన్నది కాబట్టి ప్రభుత్వ పాఠశాలకి అట్లా కూడా హాజరు శాతం అనేది పెరుగుతుంది, డ్రాప్ అవుట్ రేటు కూడా తగ్గుతుంది. ఇది మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన విషయాలు సార్. నూతన విద్యా విధానము, ఆపరేషన్ బ్లాక్ బోర్డ్, సర్వశిక్ష అభియాన్ గురించి చాలా చక్కటి సమాచారం అందించారు. వీటి మీద గతంలో ఎలాంటి ప్రశ్నలు వచ్చాయి, ఆ ప్రశ్నలు కూడా కొన్ని ప్రశ్నలు వివరిస్తారా సార్? ఓకే సార్, గతంలో ప్రీవియస్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం సార్. సర్వశిక్ష అభియాన్లో బాలబాలికల వయో పరిమితి ఎంత అని అడుగుతాడు. ఏ ఆప్షన్ 5 to 8, బి 6 to 14, సి 8 to 12, డి 3 to 8. ఇది చాలాసార్లు అడిగాడు ఈ క్వశ్చన్. అంటే 6 నుంచి 14 సంవత్సరాల లోపు బాలబాలికలను ఇక్కడ సర్వశిక్ష అభియాన్లో ఏజ్ గ్రూప్గా తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఉపాధ్యాయులకు ప్రేరణ కలిగించే అంతర్గత కారకం ఏది? ఏ బహుమతులు, బి ఆరోగ్యం, సి వృత్తి సంతృప్తి, డి ఉన్నత విద్యార్హత. ఇక్కడ ఉపాధ్యాయులకి ఎక్కువగా ప్రేరణ ఇచ్చేది ఏంటంటే ఉపాధ్యాయులకు బహుమతులు ఇస్తే అది కాదు, ఆరోగ్యంగా ఉండడం అది కాదు, ఉన్నత విద్యార్హతలు ఉన్నంత మాత్రాన
ఇది కూడా కాదు. ఇది దగ్గర రిలేటివ్ ఆన్సర్ ఏంటంటే వృత్తి సంతృప్తి ఉండాలి. ఎప్పుడైనా సరే మనకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఒక టీచర్ జాబ్కు వచ్చాం కాబట్టి, ఈ ఉపాధ్యాయ వృత్తిలో ఉంటున్నాం కాబట్టి, భారత పౌరుల్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఇక్కడ వృత్తి సంతృప్తి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా ఉపాధ్యాయునికి ప్రేరణ పెంపొందించే అంశాలు ఇది కూడా ఇస్తాడు. ఆప్షన్ ఏ ఉద్యోగ భద్రత, బి వేతనము, సి గుర్తింపు, డి హోదా. ఇక్కడ ఉపాధ్యాయునికి ప్రేరణ కలిగించేదంటే ఉద్యోగ భద్రత ఉంటే సరిపోతుందా చాలా మంది అనుకుంటుంటారు. బి వేతనము. మరి ఏంటిది కరెక్ట్ అంటే గుర్తింపు. మనకు ఎప్పుడు గుర్తింపు వస్తుందంటే మన దగ్గర చదువుకున్న విద్యార్థులు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడితే మనకు చాలా గుర్తింపు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీజే అబ్దుల్ కలాం లాంటి వ్యక్తులు మనం తయారు చేస్తే అది మన ఉపాధ్యాయ వృత్తికి ఉపాధ్యాయులకు ఉన్న ప్రేరణ, ఇది తీసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా రాజీవ్ విద్యా మిషన్గా ఈ పథకాన్ని ఎప్పుడు పిలుస్తున్నారు అంటే రాజీవ్ విద్యా మిషన్గా అంటే ఇక్కడ ఆర్వీఎం ఉంది, దీన్ని ఎస్ఎస్ఏగా ఎప్పుడు పిలుస్తున్నామంటే ఎపెపా, ఎస్ఎస్ఏనా, డిపిఈపియా, పైవేవా అని అడిగాడు. రాజీవ్ విద్యా మిషన్ని ఇక్కడ ఎస్ఎస్ఏగా పిలుస్తున్నారు, సర్వశిక్ష అభియాన్ అని పిలుస్తుంటాము. ఇది గతంలో అడిగాడు. ఆన్సర్ ఏంటి అంటే ఎస్ఎస్ఏ. నెక్స్ట్ అదేవిధంగా భారతదేశంలో మొదటిసారిగా మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించిన సంవత్సరం మొన్న అడిగినాడండి. లాస్ట్ టైం మొన్న మనకు ప్రిలిమ్స్ జరిగినప్పుడు టీజీటీలో ఇదే క్వశ్చన్ వచ్చింది. అంటే 1953లో దీన్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో స్వచ్ఛందంగా దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఇది మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన అంశాలు సార్. ఇవి ప్రీవియస్ క్వశ్చన్స్. మనకు కేజీబీవీ గురించి వాటి లక్ష్యాలు కొంచెం వివరిస్తారు సార్. ఓకే సార్. కేజీబీబీస్ అంటే ఇక్కడ కస్తూరిబా బాలికా విద్యాలయాస్ అని చెప్తాం సార్. ఈ కేజీబీబీస్ని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే గర్ల్స్ లింగ వివక్షత ఎక్కువగా ఉంది మన భారతదేశంలో. చాలా రాష్ట్రాల్లో అమ్మాయిల్ని చదివించట్లేదు. ఒకవేళ చదివినా కానీ అమ్మాయి ఆడపిల్లని అంటున్నారు. ఆడపిల్ల అంటే అక్కడి పిల్లని కాబట్టి అమ్మాయిల పట్ల వివక్షత చూపిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది ఏం చేస్తున్నారంటే కేజీబీబీ పాఠశాలలు వచ్చాయి. దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే మనకు డ్రాప్ అవుట్స్ ఎక్కువగా ఉంటున్నారు అమ్మాయిల్లో. డ్రాప్ అవుట్స్ నెవర్ ఎన్రోల్డ్ ఎక్కువగా ఉంటున్నారు. నెవర్ ఎన్రోల్డ్ అంటే ఏంటంటే అస్సలు పాఠశాలకు పంపించట్లేదు చాలా ప్రాంతాల్లో అమ్మాయిల్ని. దీన్ని దృష్టిలో ఉంచుకొని కస్తూరిబా బాలికా విద్యాలయాస్ని ఏర్పాటు చేశారు. ఈ కస్తూరిబా బాలికా విద్యాలయ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎవరైతే డ్రాప్ అవుట్స్ ఉన్నారో, ఎవరైతే నెవర్ ఎన్రోల్డ్ ఉన్నారో ఇది గుర్తించాల్సిన బాధ్యత ఎవరిది అంటే ఆ మండల విద్యాధికారి పైన, ఎంఈఓ పైన ఆధారపడి ఉంటుంది. ఈ ఎంఈఓ గారు ఏం చేస్తారు అంటే వాళ్ళ మండలంలో ఎవరెవరు డ్రాప్ అవుట్స్ ఉన్నారు ఇది గుర్తించిన తర్వాత ప్రత్యేకంగా ఎక్కడైతే ఎక్కువ మంది డ్రాప్ అవుట్స్ ఉంటారో అమ్మాయిలు, స్పెషల్గా ఇది గర్ల్స్ కోసమే తీసుకున్నారు. ఎక్కడైతే అమ్మాయిలు ఎక్కువగా బడికి వెళ్ళట్లేదో అట్లాంటి వాటిని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ కేజీబీవీని ఏర్పాటు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మండలంలో అమ్మాయిలు ఎక్కువగా చదువుకోవట్లేరు అనుకోండి, ఆ మండలానికి ఒక కేజీబీవీ స్కూల్ని ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేసినప్పుడు అక్కడ ఎట్లా ఉంటుంది, మరి అమ్మాయిలు ఎలా తీసుకుంటారు అంటే అక్కడ ఉన్న డ్రాప్ అవుట్స్ని గుర్తిస్తారు, ప్రభుత్వ ఉపాధ్యాయులు గుర్తిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాబిటేషన్ వైజ్గా గ్రామ పంచాయతీల వారీగా గుర్తించి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రామంలో 20 మంది డ్రాప్ అవుట్స్ ఉన్నారు, వాళ్ళని ఆ కేజీబీ పాఠశాలకు పంపిస్తారు. ఇట్లా ఆ మండలంలో ఉన్న అందరినీ ఒక దగ్గర గ్యాదర్ చేసి డ్రాప్ అవుట్స్ అందరినీ కేజీబీ పాఠశాలలో జాయిన్ చేస్తారు. ఈ కేజీబీ పాఠశాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ అంటాం దీన్ని. 1 to 10th క్లాస్ వరకు, ఇక్కడ 6 to 10th క్లాస్ వరకు తీసుకుంటున్నారు ప్రధానంగా. ఈ 6 to 10th క్లాస్ పిల్లలు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళకే ఇక్కడ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ ఇది. అంటే అమ్మాయిలకి బుక్స్, ఫ్రీ టెక్స్ట్ బుక్స్ ఇస్తారు, యూనిఫామ్స్ ఇస్తారు, అదేవిధంగా విద్య కూడా అందిస్తారు. మరి ఇక్కడ నియమించబడే బోధకులు ఎవరు ఉంటారంటే టీచర్లు జెంట్స్ని తీసుకోరు, ఓన్లీ లేడీస్ని మాత్రమే తీసుకుంటారు. గర్ల్స్ మాత్రమే అంటే మహిళా ఉపాధ్యాయుల్ని మాత్రమే ఇక్కడ తీసుకుంటుంటారు. దీనికి ఒక స్పెషల్ ఆఫీసర్ కూడా ఉంటారు. ఈ స్పెషల్ ఆఫీసర్ కింద ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అమ్మాయిల పట్ల లింగ వివక్షత పాలదోరాలనే ఉద్దేశంతో ఈ కేజీబీబీని ఏర్పాటు చేశారు. అమ్మాయిలకి ఇక్కడ ప్రత్యేకమైన యూనిఫామ్స్ ఇస్తారు, అదేవిధంగా 6 to 10th క్లాస్ వరకు చదువుకోవడానికి టెక్స్ట్ బుక్స్ ఇస్తారు, అన్ని ఇచ్చి ఇక్కడ సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇది కేజీబీవీల యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కేజీబీవీలు ఏర్పాటు చేసిన తర్వాత మన రాష్ట్రంలో కేజీబీల యొక్క నాణ్యత కూడా చాలా పెరిగింది, డ్రాప్ అవుట్ రేట్ కూడా చాలా తగ్గింది సార్. సో మనం ఇటీవల ఈ నూతన విద్యా విధానంలో మనము ఆర్ఎంఎస్సి అనే దాని గురించి మనం చాలా తరచుగా వింటున్నాం. అసలు ఆర్ఎంఎస్సి అంటే ఏమిటి, దాని మీద మనకు ఎలాంటి ప్రశ్నలు రావచ్చు రేపు ఎగ్జామ్లో వివరిస్తారా సార్? ఓకే సార్.
ఈ ఆర్ఎంఎస్ఏకి సంబంధించి రాష్ట్రీయ మాధ్యమిక విద్యా అభియాన్ అంటాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సి అంటాం 1 to 8th క్లాస్ అని తీసుకున్నాం సార్. ఈ ఆర్ఎంఎస్ఏ కింద ఏం చేస్తుంటాము అంటే 9th, 10th క్లాస్ ఇక్కడ ఉన్నత పాఠశాలలో సంబంధించి 9, 10 తరగతులను కూడా దీంట్లో జాయిన్ చేశారు. అంటే సెకండరీ ఎడ్యుకేషన్లో నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలనే ఉద్దేశంతో ఈ ఆర్ఎంఎస్ఏ స్కీమ్ తీసుకొచ్చారు. ఈ ఆర్ఎంఎస్ఏ కింద ప్రభుత్వ పాఠశాలకు ఏం చేస్తారంటే ఎక్కడైతే 9, 10 తరగతులకి క్లాస్ రూమ్స్ లేకుంటే క్లాస్ రూమ్స్ ఇవ్వడం, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడం, తరగతి గదుల్లో టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, ఎలక్ట్రిసిటీ, కంప్యూటర్ ల్యాబ్స్ ఇట్లాంటివన్నీ ఆర్ఎంఎస్ఏ కింద మంజూరు చేస్తుంటారు. అదేవిధంగా టీచర్స్ కూడా అక్కడ లేకుంటే విద్యా వాలంటీర్ నియమించడమైనా, లేకుంటే ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని నియమించడమైనా ఇట్లాంటివి కూడా ఆర్ఎంఎస్ఏ కింద చేస్తుంటారు. ముఖ్యంగా ఆర్ఎంఎస్ఏ కింద మౌలిక వసతులు ఎక్కువగా కల్పిస్తూ ఉంటారు. ఆర్ఎంఎస్ఏ స్కీమ్ కింద ఇది ఉన్నత పాఠశాలలో 9th, 10th క్లాస్ విద్యార్థులకి ఇక్కడ చదువును అందించాలని దీని యొక్క ముఖ్య ఉద్దేశం సార్. క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలి. ఓకే అండి. మనకు 2009 సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో మనకు ఇది విద్యా హక్కు చట్టం రావడం జరిగింది. ఈ అసలు విద్యా హక్కు చట్టం గురించి కొంచెం పూర్తి వివరాలు మన అభ్యర్థుల కోసం అందిస్తారా సార్? ఓకే సార్. ఈ యొక్క గురుకుల ఎంట్రన్స్లో భాగంగా ఈ ఆర్టీ యాక్ట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకసారి దీని నేపథ్యం పరిశీలిద్దాం. ఈ ఆర్టీ యాక్ట్ రావడానికి, నూతన విద్యా హక్కు చట్టం రావడానికి నేపథ్యం ఏంది అంటే 2002వ సంవత్సరంలో 86వ రాజ్యాంగ సవరణ వచ్చింది. మనందరికీ తెలుసండి 86వ రాజ్యాంగ సవరణ. అంతకుముందు విద్య ఎక్కడ ఉంది మనందరికీ తెలుసు. విద్య ఆదేశిక సూత్రాల్లో 45వ ఆర్టికల్లో ఉంది. ఆదేశిక సూత్రాల్లో ఈ 45వ ఆర్టికల్లో ఉన్నప్పుడు ఆదేశిక సూత్రాలకి ప్రాథమిక హక్కులకి ఇక్కడ డిఫరెన్స్ తెలవాల్సిన అవసరం ఉంది. ఆదేశిక సూత్రాల్లో ఉంటే దాన్ని ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుంది, కానీ చేయకుంటే మనం ఏం చేయలేం. అది ఎందుకంటే ఆదేశిక సూత్రాలు ఉంది. దీన్ని ప్రాథమిక హక్కుల జాబితాలోకి తీసుకొచ్చారు కాబట్టి ప్రాథమిక హక్కుల జాబితాలోని 2002వ సంవత్సరంలో వచ్చింది. విద్య ప్రాథమిక హక్కుల జాబితాలోకి వచ్చింది. ప్రాథమిక హక్కుల జాబితాలోకి వచ్చింది కాబట్టి కంపల్సరీగా ప్రభుత్వం మీద ఇప్పుడు బాధ్యత ఏర్పడింది. అంటే 6 నుంచి 14 సంవత్సరాల్లో బాలబాలికలు ఎవ్వరూ తరగతి గది బయట ఉండకూడదు. ఇప్పుడు విద్య అనేది ప్రాథమిక హక్కుగా మారింది. ఈ హక్కుగా మారితే డిఫరెన్స్ ఏంటంటే న్యాయస్థానాలకు వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ప్రాథమిక విద్యను ప్రభుత్వం కల్పించకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి అవకాశం ఉంది. ఈ విద్యా హక్కు చట్టం దీంట్లో భాగంగా అంటే 2002వ సంవత్సరంలో వచ్చిన ఈ 86వ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా 2009వ సంవత్సరంలో ఏం చేశారంటే విద్యా హక్కు చట్టాన్ని రూపొందించారు. ఈ విద్యా హక్కు చట్టాన్ని భారత రాజ్యాంగంలో 2009వ సంవత్సరంలో రూపొందించారు. కానీ ఇది ఇంప్లిమెంట్ ఎప్పుడైందంటే 2010 మనందరికీ తెలుసు ఏప్రిల్ 1 నుంచి ఇంప్లిమెంట్ అయింది. ఈ విద్యా హక్కు చట్టం ఇంప్లిమెంట్ కావడానికి నేపథ్యం కూడా ఒకసారి ఆలోచిద్దాం. ఎన్సిఎఫ్ 2005 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ని 2005వ సంవత్సరంలో రూపొందించారు. దీనిలో భాగంగానే ఈ విద్యా హక్కు చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ విద్యా హక్కు చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? ముఖ్య ఉద్దేశం చర్చించే ముందు విద్యా హక్కు చట్టాన్ని 2010వ సంవత్సరం నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పాము. అయితే ఇక్కడ ఎగ్జామ్లో క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు అంటే 2010 ఏప్రిల్ 1 నుంచి భారతదేశంలో ఒక రాష్ట్రంలో తప్ప మిగతా భారతదేశ వ్యాప్తంగా ఇంప్లిమెంట్లోకి వచ్చింది. అది ఏ రాష్ట్రంలో అమలు కావట్లేదు అంటే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అమలు కావట్లేదండి. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో తప్ప భారతదేశం మొత్తం విద్యా హక్కు చట్టం అనేది అమల్లోకి వచ్చింది. అదేవిధంగా ఈ విద్యా హక్కు చట్టాన్ని 2009 జూలైలో మనందరికీ తెలుసు జూలైలో ఈ రాజ్యసభ ఆమోదించింది. అదేవిధంగా ఆగస్టులో లోక్సభ ఆమోదించడం జరిగింది. అదేవిధంగా 2010 జనవరి నుంచి ఇక్కడ రాష్ట్రపతి, మినిస్ట్రియల్ క్యాబినెట్ ఇవన్నీ హోదాలు పొందాయి. దాని తర్వాత 2010 ఏప్రిల్ 1 నుంచి విద్యా హక్కు చట్టం అనేది అమల్లోకి వచ్చింది. ఈ విద్యా హక్కు చట్టం ఆర్టీ యాక్ట్ అని చెప్తుంటాం. ఈ విద్యా హక్కు చట్టం యొక్క ముఖ్య ప్రధాన అంశాలు ఏందో ఒకసారి పరిశీలిద్దాం. ఈ చట్టంలో 6 నుంచి 14 సంవత్సరాల్లో బాలబాలికలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించాలి. ఇక్కడ నిర్బంధ అనే పదాన్ని చేర్చడం జరిగింది. నిర్బంధ మీన్స్ అంటే ఏంటంటే 6 నుంచి 14 సంవత్సరాల్లోపు బాలబాలికలు ఎవ్వరూ తరగతి గది బయట ఉండకూడదు. ఒకవేళ బయట ఉంటే ఏమవుతుంది అంటే అందరం బాధ్యులమే. తరగతి గది బయట ఉంటే ప్రతి ఒక్కళ్ళు బాధ్యులే. అందుకోసమే 6 నుంచి 14 సంవత్సరాల్లో బాలబాలికలు ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ పాఠశాలలో జాయిన్ చేయించాలి. నెక్స్ట్ ప్రాథమిక విద్య అనగా ఇది ఎగ్జామ్లో చాలాసార్లు క్వశ్చన్ అడిగాడు. మనకు జనరల్గా ప్రాథమిక విద్య అంటే చాలామంది అభ్యర్థులు ఏం చేస్తారంటే 1 to 5th క్లాసు, 1 to 7th, 1 to 8th, 1 to 10th క్లాస్ అని ఎగ్జామ్లో మనకు క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది.
జనరల్గా ఆర్టీ యాక్ట్ ప్రకారం ప్రాథమిక విద్య అంటే ఏంటి అంటే 1 to 8th క్లాస్. ఇది అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన అంశం. చాలాసార్లు అడిగాడు ప్రాథమిక విద్య అంటే 1 to 8th క్లాస్. ఈ ఆర్టీ యాక్ట్ ప్రకారం 1 to 8th క్లాస్ లోపు ఉంటాయి. అదేవిధంగా ఈ ప్రాథమిక విద్యకు సంబంధించి 86వ రాజ్యాంగ సవరణ 2002 సంవత్సరంలో చేశారని, ఇది ఎక్కడ చేర్చారంటే 21A జాబితాలో చేర్చడం జరిగింది. ఇది జూలై 20, 2009 సంవత్సరంలో రాజ్యసభ ఆమోదించింది. ఆగస్టు 4లో లోక్సభ ఆమోదించింది. అదేవిధంగా ఆగస్టు 26న రాష్ట్రపతి ఆమోదించాడు. వీటి మీద కూడా ఎగ్జామ్లో క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. అభ్యర్థులు ఇది గుర్తుంచుకోవాల్సిన అవసరం. ఈ 3 అంశాలు చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ ఆర్టీ యాక్ట్ ప్రకారం దీంట్లో ఇంకా ఏం అడుగుతాడంటే మన క్వశ్చను బాలబాలికలు అనగా ఎవరు అని అడుగుతాడు. ఆర్టీ యాక్ట్ ప్రకారం బాలబాలికలు అనగా ఎవరు? ఆర్టీ యాక్ట్ ప్రకారం బాలబాలికలు ఎవరు అంటే 6 నుంచి 14 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరూ బాలబాలికలుగా ట్రీట్ చేస్తాము. అదేవిధంగా ఆర్టీ యాక్ట్ ప్రకారం ఇంకొకటి కూడా ఇక్కడ ఎగ్జామ్లో క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. అది ఏంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ వయస్సుకు తగ్గ తరగతిలో విద్యార్థుల్ని జాయిన్ చేసుకోవాలి. వయస్సు అనేది ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు అంటే ఆర్టీ యాక్ట్ ప్రకారం విద్యార్థుల్ని ఎట్లా జాయిన్ చేసుకోవాలి? ఏ వయస్సు, బి వాళ్ళ యొక్క చదువు ఆధారంగా, సి పై 2, డి ఏది కాదని ఇస్తాడు. ఇక్కడ ప్రధానంగా దేని దృష్టిలో ఉంచుకోవాలంటే వయస్సు ఆధారంగా తరగతిలో జాయిన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి ఉన్నాడు, మీ అందరు డౌట్ వస్తుంది, 10 సంవత్సరాల వయసు ఉంది సార్. 10 సంవత్సరాల వయసు ఉంటే ఆ విద్యార్థిని ఏం చదువుకోలేదు, మరి 10 years ఉంది. అతను తీసుకొచ్చి ఇప్పుడు వయసుకు తగ్గ తరగతి అంటే ఆర్టీ యాక్ట్ ప్రకారం ఏ క్లాస్లో జాయిన్ చేయించాలి అంటే 5th క్లాస్లో జాయిన్ చేయించాలి. 10 years అంటే 5th క్లాస్లో ఉండాలి. మరి 5th క్లాస్లో జాయిన్ చేస్తే మీ అందరికీ డౌట్ వస్తుంది, మరి ఏం చదువు రాదు కదా 5th క్లాస్లో జాయిన్ చేసుకోవాలంటే కంపల్సరీగా జాయిన్ చేసుకోవాలి, అడ్మిషన్ ఇవ్వాలి. అడ్మిషన్ ఇచ్చిన తర్వాత ఈ విద్యార్థిని ఏం చేయాలి అంటే ఇక్కడ మనకు పక్కన వాళ్ళకి నేర్పించాలి. అంటే NRBCs అని ఉంటాయి, నాన్ రెసిడెన్షియల్ బ్రిడ్జ్ కోర్సెస్ అని, ఆ పాఠశాలకు పంపించాలి. మన పాఠశాలలో కంపల్సరీగా ఆ విద్యార్థి ఒకవేళ 13 సంవత్సరాలు ఉందనుకోండి, ఆ విద్యార్థిని 8th క్లాస్లో జాయిన్ చేసుకోవాలి. ఆర్టీ యాక్ట్ ప్రకారం ఇది వయసు అనేది ఇంపార్టెంట్. అదేవిధంగా ఇంకొక డౌట్ కూడా, ఆర్టీ యాక్ట్ ప్రకారం ఒక విద్యార్థి టీసీ తీసుకురావలేదు, మరి ప్రధాన ఉపాధ్యాయుడు జాయిన్ చేసుకోవచ్చా, జాయిన్ చేసుకోకూడదా? ఎగ్జామ్లో చాలాసార్లు అడిగాడు ఈ క్వశ్చన్ కూడా. టీసీ 1 to 8th క్లాస్ వరకు టీసీ లేకుండా జాయిన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా ప్రధానోపాధ్యాయుడు నీకు టీసీ లేదు, అడ్మిషన్ నిరాకరించడానికి అవకాశం లేదు. ఎప్పుడు ఆర్టీ యాక్ట్ అమల్లోకి వచ్చింది కాబట్టి 2010 సంవత్సరం ప్రకారం 1 to 8th క్లాస్ వరకు టీసీ అవసరం లేదు, టీసీ లేకుండా కూడా జాయిన్ చేసుకోవాలి. మరి టీసీ లేకుండా ఎట్లా జాయిన్ చేసుకుంటామంటే జాయిన్ చేసుకోవాలి. దేని ఆధారంగా జాయిన్ చేసుకోవాలి? వయస్సు ఆధారంగా ఇక్కడ జాయిన్ చేసుకోవాలి. అదేవిధంగా ఆర్టీ యాక్ట్ ప్రకారం మరి ఇక్కడ బాలబాలికలు అనగా కొన్ని ప్రత్యేకమైన ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇంకొక స్పెషల్ కేటగిరీని కూడా ఇక్కడ చేర్చాడు. అదేంటి అంటే ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళను కూడా ఆర్టీ యాక్ట్ ప్రకారం ప్రత్యేక తరగతులుగా పరిగణిస్తారు. ఆర్టీ యాక్ట్ ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ క్యాండిడేట్ ఉన్నాడు, ఓసీ క్యాండిడేట్ కానీ ఆర్టీ యాక్ట్ ప్రకారం ఎకనామికల్ బ్యాక్వర్డ్ ఉంటే కంపల్సరీగా ఆ విద్యార్థికి ఇక్కడ వర్తిస్తుంది, ఆర్టీ యాక్ట్ వర్తిస్తుంది. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ వాళ్ళని కూడా ఇక్కడ తీసుకున్నాం ఆర్టీ యాక్ట్ ప్రకారం. ఇది దీంట్లో అదేవిధంగా ఆర్టీ యాక్ట్ ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్రభుత్వ పాఠశాలని ఏ ప్రైవేట్ పాఠశాలని ఇక్కడ క్యాపిటేషన్ ఫీజెస్ని వసూలు చేయకూడదు, ఎలాంటి ఫీజులను వసూలు చేయకూడదు. ఇది ఆర్టీ యాక్ట్ నిర్దేశిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మరి ఫీజెస్ కలెక్ట్ చేస్తున్నారా అంటే అది ఆర్టీ యాక్ట్ ప్రకారం విరుద్ధం. అంటే మన పాఠశాలలో ఫర్ ఎగ్జాంపుల్ తెలియకుండా ఎవరైనా ఫీజెస్ వసూలు చేసిన అట్లా చేయకూడదు, అది ప్రధాన ఉపాధ్యాయునికి తెలియజేయాలి. నో డొనేషన్స్. అదేవిధంగా ఇంకొకటి కూడా ఆర్టీ యాక్ట్ ఏం చెప్తుంది అంటే ఎంట్రన్స్ టెస్టులు పెట్టకూడదు. చాలా కార్పొరేట్ స్కూల్ ఈరోజు మనకేం చేస్తున్నాయి, ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలో కూడా ఎంట్రన్స్ టెస్ట్ పెట్టి విద్యార్థికి అడ్మిషన్ ఇచ్చారనుకోండి, అది ఆర్టీ యాక్ట్ ప్రకారం విరుద్ధం. అంటే ఎంట్రన్స్ టెస్ట్ ఉండకూడదు, ఆర్టీ యాక్ట్ ఇక్కడ నిర్దేశిస్తుంది. మరి ఈ చట్టం ప్రకారం మరి ఏం తెలియజేస్తుంది ఒకసారి చూద్దాం. అది ఏంటి అంటే ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుని నియమించాలండి, ఇది ఆర్టీ యాక్ట్ తెలియజేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 తరగతులు ఉన్నాయనుకోండి, 5 ఉపాధ్యాయులు ఉండాలి. 10th క్లాస్ వరకు ఉందనుకోండి, అక్కడ తరగతికి ఒక ఉపాధ్యాయుని నియమించాలని ఆర్టీ యాక్ట్ తెలియజేస్తుంది.
అదేవిధంగా బాలబాలికలకు ప్రత్యేకమైన టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని కూడా ఆర్టీ యాక్ట్ నిర్దేశిస్తుంది. అందుకోసం ఇటీవల సుప్రీంకోర్టు కూడా ఏం చేస్తుందంటే అన్ని ప్రభుత్వ పాఠశాలని సందర్శిస్తుంది. ఏ ప్రభుత్వ పాఠశాలలో అయితే ఈ టాయిలెట్స్ లేవో ప్రభుత్వ పాఠశాలతో పాటు ప్రైవేట్ పాఠశాలను కూడా సందర్శిస్తున్నాయి. అంటే టాయిలెట్స్ కంపల్సరీగా ఉండాలి. అదేవిధంగా ప్రతి పాఠశాలలో వంటగదులు ఉండాలి, కిచెన్ షెడ్స్ ఉండాలి. ఎందుకంటే మిడ్ డే మీల్ స్కీమ్ గురించి మనం ఇంతకుముందు చూసాం. మిడ్ డే మీల్స్ ఇంప్లిమెంట్ చేయాలంటే కంపల్సరీగా ఆ పాఠశాలలో ఏముండాలి అంటే కిచెన్ షెడ్స్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ప్లే గ్రౌండ్ ఉండాలి. ప్రతి పాఠశాలలో ప్లే గ్రౌండ్ ఉండాలి. ఇది ఆర్టీ యాక్ట్ నిర్దేశిస్తుంది. ఏ పాఠశాలకైతే ప్లే గ్రౌండ్ లేదో వాళ్ళకి అక్కడ పర్మిషన్ ఇవ్వకూడదు ఆర్టీ యాక్ట్ ప్రకారం. అదేవిధంగా ప్రాథమిక పాఠశాలను ఎట్లా ఏర్పాటు చేస్తారు, ఇది ఎగ్జామ్లో క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. ప్రాథమిక పాఠశాలను ఎట్లా ఏర్పాటు చేస్తారంటే ఒక 1 కిలోమీటర్ పరిధిలో రేడియేషన్ 1 కిలోమీటర్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ తీసుకుందాం. ఈ చుట్టుపక్కల ఏ ప్రభుత్వ పాఠశాల లేకుంటే అక్కడ ఒక పాఠశాలను ఇస్తారు. అంటే 1 కిలోమీటర్కి ఒక ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా 3 కిలోమీటర్స్ తీసుకున్నాం అనుకోండి, యూపీఎస్ని ఏర్పాటు చేస్తారు. యూపీఎస్ అంటే 1 to 7th క్లాస్. అదేవిధంగా హై స్కూల్ ఏర్పాటు చేయాలనుకోండి, 5 కిలోమీటర్ల పరిధిలో ఏ ప్రభుత్వ పాఠశాల ఉండకూడదు. అంటే రేడియేషన్ అంటే డిస్టెన్స్ని ఇక్కడ తీసుకుంటాం. 5 కిలోమీటర్ల పరిధిలో ఒక ప్రభుత్వ పాఠశాలని ఉన్నత పాఠశాలని ఏర్పాటు చేస్తుంటారు. ఈ విధంగా ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఆర్టీ యాక్ట్ ప్రకారం ఇంకా ఏం చేస్తుంటాము అంటే మనము కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. మరి ఉపాధ్యాయుల్ని ఎట్లా నియమిస్తారు అని ఒక డౌట్ వస్తుంది. ఈ ఆర్టీ యాక్ట్ ప్రకారం ఉపాధ్యాయుల్ని ఎట్లా నియమిస్తారు అంటే 1:20 రేషియోలో నియమిస్తుంటారు. 1:30 రేషియో తీసుకుంటాం. అంటే ఒక 30 మంది విద్యార్థులు ఉంటే ఒక ఉపాధ్యాయుని నియమించాలి. 1:30 30 మంది విద్యార్థులు ఉంటే. మరి 60 మంది విద్యార్థులు ఉన్నారనుకోండి ఒక గ్రామంలో, 2 ఉపాధ్యాయులు నియమించాలి. 60 నుంచి 90 మంది విద్యార్థులు ఉన్నారనుకోండి, 3 90 నుంచి 120 ఉన్నారనుకోండి, 4 120 నుంచి 150 200 ఉన్నారనుకోండి, 150 ఉంటే 5 ఉపాధ్యాయులు ప్లస్ ఒక హెచ్ఎం పోస్ట్ అనేది అక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది. అంటే కంపల్సరీగా. మరి 200 స్ట్రెంత్ దాటింది ఒక స్కూల్లో, 200 స్ట్రెంత్ దాటితే ఇక్కడ 1:30 తీసుకోరు, 1:35 రేషియో తీసుకుంటారు. 1:35 రేషియో. అదే ఉన్నత పాఠశాలలో అయితే 1:40 రేషియోని తీసుకుంటారు. అంటే కంపల్సరీగా ఉపాధ్యాయుల్ని నియమించేటప్పుడు కూడా ఆర్టీ యాక్ట్ ఏం నిర్దేశిస్తుంది అంటే ఇక్కడ పిల్లల సంఖ్యని తీసుకోమని చెప్తుంది. ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడుగుతాడు. ఎట్లా క్వశ్చన్ అడుగుతాడు అంటే 30 మంది విద్యార్థులు ఉంటే ఎంతమంది ఉపాధ్యాయులు నియమిస్తారు అని అడుగుతాడు. అంటే 1:30 రేషియోలో. ఇప్పుడు ప్రభుత్వం కూడా డిఎస్సి వేస్తుంది త్వరలో. ఈ డిఎస్సి వేయడానికి కూడా ప్రాతిపదిక ఏంటంటే ఈ 1:30 1:60 1:90 ఈ రేషియోని ప్రాతిపదికగా తీసుకుంటారు. ఇంకా మనకు ఆర్టీ యాక్ట్ ఏం నిర్దేశిస్తుంది అంటే ఉపాధ్యాయులకి ఏమైనా క్వాలిఫికేషన్స్ అవసరమా, అది ఆర్టీ యాక్ట్ ప్రకారం ఉపాధ్యాయులకు క్వాలిఫికేషన్స్ అవసరము. అంటే ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా నియమించబడాలి అంటే కంపల్సరీగా డిఎడ్ అయినా చేసి ఉండాలి, బిఎడ్ అయినా చేసి ఉండాలి. ప్రాథమిక స్థాయిలో అయితే డిఎడ్ చేసి ఉండాలి, హై స్కూల్ స్థాయిలో అయితే బిఎడ్ చేసి ఉండాలి. ఇది ప్రభుత్వం నిర్దేశిస్తుంది. అదేవిధంగా టెట్ అనేది రీసెంట్గా పెట్టారు. డిఎస్సి రాయాలంటే టెట్, ఈ టెట్లో క్వాలిఫై అవుతుంది. ఇవన్నీ ఏంటివి? ప్రభుత్వ ఉపాధ్యాయులకి కొన్ని నియమ నిబంధనలు. అదేవిధంగా ఆర్టీ యాక్ట్ ప్రకారం ఒక ఉపాధ్యాయుడు ఎన్ని గంటలు పనిచేయాలి, ఇది కూడా ఒక డౌట్ వస్తుంది. ఎగ్జామ్లో క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. ఎన్ని గంటలు పనిచేయాలి అంటే ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయుడు అయితే 800 గంటలు పనిచేయాలి. అదేవిధంగా వర్కింగ్ డేస్ తీసుకున్నాం అనుకోండి, ఒకవేళ అవర్స్ కాకుండా డేస్ తీసుకుంటే 200 గంటలు అంటే 200 వర్కింగ్ డేస్ తీసుకుంటాము. 200 పని దినాలకు తగ్గకూడదు. ఆర్టీ యాక్ట్ ప్రకారం ఒక పాఠశాల 200 పని దినాలకు తగ్గకూడదు. అదేవిధంగా ఉన్నత పాఠశాల, ప్రాథమిక ఉన్నత పాఠశాల అయితే 220 డేస్ వర్కింగ్ డేస్. మీకు డౌట్ వస్తుంది 220 అని మీరు చదువుకుంటారు. ఇది హై స్కూల్ స్థాయిలో. హై స్కూల్ స్థాయిలో అయితే 220 పని దినాలకు తగ్గకూడదు. మరి 220కి తగ్గకుండా అకాడమిక్ ఇయర్ని మనం మెయింటైన్ చేస్తుండాలి. మరి అక్కడ ఉపాధ్యాయులు ఎన్ని గంటలు పనిచేయాలి? ఎన్ని గంటలు పనిచేయాలంటే 1000 వర్కింగ్ అవర్స్ని తీసుకుంటాము. అంటే 1000 వర్కింగ్ అవర్స్. ఇది కూడా ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. చాలాసార్లు ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ కూడా వస్తుంది. హై స్కూల్ స్థాయిలో అయితే 1000 గంటలు, ప్రైమరీ స్థాయిలో అయితే 800 అవర్స్. అదేవిధంగా పని దినాలని క్యాలిక్యులేట్ చేస్తే ప్రాథమిక స్థాయి అయితే 200 పని దినాలు, అదేవిధంగా హై స్కూల్ స్థాయిలో అయితే 220 వర్కింగ్ డేస్ తీసుకుంటాం. దీంతో పాటు ఆర్టీ యాక్ట్ ఇంకేం నిర్దేశిస్తుంది, మరి ప్రభుత్వానికి ఏం నిర్దేశిస్తుంది
అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హ్యాబిటేషన్ పరిధిలో, ఒక గ్రామ పంచాయతీ పరిధిలో విద్యార్థులు 6 నుంచి 14 సంవత్సరాల లోపు బాలికలు బయట ఉన్నారనుకోండి. బయట ఉంటే ఎవరిది బాధ్యత అంటే అక్కడ సర్పంచ్ది బాధ్యత, వార్డు మెంబర్స్ది బాధ్యత, ప్రధానోపాధ్యాయులది బాధ్యత, బాధ్యత. అంటే ఆ గ్రామ పంచాయతీ పరిధిలో 6 నుంచి 14 సంవత్సరాల లోపు బాలికల్ని పాఠశాలలో జాయిన్ చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? అక్కడ ఉన్న గ్రామ పంచాయతీ మీద ఉంది, అక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల మీద, ప్రధాన ఉపాధ్యాయుల మీద, ఉపాధ్యాయుల మీద ఉంది. అదేవిధంగా మండల స్థాయి తీసుకుంటే మండల ఎంపీపీ మీద, అదేవిధంగా జిల్లా తీసుకుంటే జిల్లా స్థాయిలో, రాష్ట్రం తీసుకుంటే రాష్ట్ర స్థాయిలో, అదేవిధంగా కేంద్రం తీసుకుంటే కేంద్ర స్థాయిలో. అంటే కింది నుంచి పై వరకు ప్రజాప్రతినిధులు అందరూ ఆర్టీ యాక్ట్ ప్రకారం బాధ్యులు. అదేవిధంగా అక్కడ ఉన్న అధికారులు కూడా బాధ్యులే అందరూ. నెక్స్ట్ ఆర్టీ యాక్ట్ ప్రకారం ఇంకా ఏం నిర్దేశిస్తుంది అంటే మరి ఇక్కడ ఉపాధ్యాయులకు సంబంధించిన టీఎల్ఎం ఏ విధంగా రూపొందించుకోవాలి, ఇలాంటివి కూడా ఆర్టీ యాక్ట్లో నిర్దేశిస్తుంది. అదేవిధంగా తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంది. మరి ఆర్టీ యాక్ట్ ప్రకారం తల్లిదండ్రులకు ఏం బాధ్యత లేదా? ఒక ఫర్ ఎగ్జాంపుల్ 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలు లోపు ఉన్నారు, నా అబ్బాయి ఉన్నాడు అనుకోండి, నేను బడికి పంపించలేదు అనుకోండి, ఆర్టీ యాక్ట్ ప్రకారం నా మీద కేసు పెట్టవచ్చు. అంటే 6 నుంచి 14 సంవత్సరాల్లో బాలికల్ని ఏ తల్లిదండ్రులు అయితే పాఠశాలకు పంపించరో ఆ తల్లిదండ్రులు కూడా బాధ్యులే. చట్టం ప్రకారం వాళ్ళు కూడా శిక్షకు గురి అవుతారు. అదేవిధంగా ఆర్టీ యాక్ట్ ప్రకారం పాఠశాలల్లో స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్స్ ఏర్పాటు చేస్తుంటారు. నెక్స్ట్ అదేవిధంగా పాఠశాలలో ఎస్ఎంసీ మీటింగ్స్ కూడా ఏర్పాటు చేస్తుంటారు. ఎస్ఎంసీ మీటింగ్స్ అంటే ఒక డౌట్ వస్తుంది. ఎస్ఎంసీ అంటే ఏంటంటే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ ఏర్పాటు చేయాలి. ఈ ఆర్టీ యాక్ట్ ఏం నిర్దేశిస్తుంది అంటే ప్రతి ప్రభుత్వ పాఠశాలలో కంపల్సరీగా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీని నియమించాలి. దీనికి మరి ఎవరు కో కన్వీనర్గా ఉంటాడు అంటే ప్రధాన ఉపాధ్యాయులు కో కన్వీనర్గా ఉంటాడు ఇక్కడ ప్రధాన ఉపాధ్యాయులు. మరి దీనికి అధ్యక్షుడు ఎవరు ఉంటారంటే తల్లిదండ్రులనే అధ్యక్షులుగా ఉంచుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ పాఠశాలలో సర్పంచ్ ఉంటాడు, సర్పంచ్ అఫీషియల్గా ఉంటాడు. మరి పాఠశాలకు సంబంధించిన తల్లిదండ్రులు దీంట్లో ఎస్ఎంసీ సభ్యులుగా ఉంటారు. సభ్యులు ఎవరంటే పాఠశాలలో చదివే పేరెంట్స్ సభ్యులు ఉంటారు. దానికి మళ్ళీ ఎస్ఎంసీ చైర్మన్ కూడా ఎవరి నుంచి ఎన్నుకుంటారంటే ఆ తల్లిదండ్రుల నుంచి ఎస్ఎంసీ చైర్మన్ ఎన్నుకుంటారు. నెక్స్ట్ అదేవిధంగా ఎస్ఎంసీ ప్రతి 2 నెలలకు ఒకసారి సమావేశం కావాలి. 2 నెలలకు ఈ సమావేశంలో ఏం చర్చించాలి అంటే ఎవరైనా పిల్లలు బడికి రావట్లేదు అనుకోండి, దానికి గల కారణాలు ఏంది ఈ సమావేశంలో చర్చించాలి. ఒకవేళ బడికి రాకుంటే వాళ్ళని పాఠశాలకు పంపించాల్సిన బాధ్యత ఎస్ఎంసీ మీద ఉంది. అదేవిధంగా పాఠశాలలో జరుగుతున్న గుణాత్మక కార్యక్రమాలు, సహపాఠ్య కార్యక్రమాలు అన్ని ఎస్ఎంసీ మీటింగ్స్లో తెలియజేస్తుంటారు. అదేవిధంగా ఆర్టీ యాక్ట్ ప్రకారం పాఠశాలలో రివ్యూ మీటింగ్స్ ఏర్పాటు చేయాలి. ఈ రివ్యూ మీటింగ్ ఎవరి అధ్యక్షతను ఏర్పాటు చేయాలి అంటే ప్రధాన ఉపాధ్యాయుని అధ్యక్షతను ఏర్పాటు చేయాలి. ఇది నెలకు 2 సార్లు జరుగుతుంది. ఈ రివ్యూ మీటింగ్లో ఏం చర్చిస్తారు అంటే సిలబస్ ఎంతవరకు అయింది, తర్వాత ఎగ్జామ్స్ కండక్ట్ చేశారా చేయలేదా, ఒకవేళ కండక్ట్ చేస్తే క్వశ్చన్ పేపర్లు దిద్దలేదు, ఇవన్నీ ఇక్కడ ప్రధాన ఉపాధ్యాయుడు రివ్యూ చేస్తుంటాడు. సిలబస్ కంప్లీట్ కాకుంటే ఎందుకు కాలేదు, ఇలాంటి అంశాలన్నీ ఈ రివ్యూ మీటింగ్లో జరుగుతుంటాయి. ఇది ఉపాధ్యాయులకు సంబంధించి, అదేవిధంగా ప్రధాన ఉపాధ్యాయులకు సంబంధించి, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా దీంట్లో భాగంగా ఉంటారు. అంటే ప్రతి ఒక్కరూ ఈ ఆర్టీ యాక్ట్ ప్రకారం బాధ్యులుగానే ఉంటుంటారు. ఈ ఎస్ఎంసీ అనేది ఓన్లీ ప్రభుత్వ పాఠశాలకే వర్తిస్తుంటారా, ప్రైవేట్ పాఠశాలకు వర్తిస్తుంటారా? ఈ ఎస్ఎంసీ అనేది ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేయాలి, ప్రైవేట్ పాఠశాలలో కూడా ఏర్పాటు చేసుకోవాలి. మంచి క్వశ్చన్ వేశారు సార్. ప్రైవేట్ పాఠశాలలో కూడా ఎస్ఎంసీ మీటింగ్ పెట్టుకోవాలంటే తల్లిదండ్రులతోటి ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవాలి. ఈ కమిటీలో ఏం చర్చించాలి అంటే ప్రధానంగా పిల్లల యొక్క ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది, తర్వాత ఆ పాఠశాలకు కావలసిన మౌలిక సదుపాయాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పాఠశాలకి ప్రహరీ గోడ లేదనుకోండి, ప్రహరీ గోడకి ఎవరైనా ఊర్లో డోనర్స్ ఉన్నారా వాళ్ళకి సంబంధించిన ఏర్పాటు చేసుకోవడం, పాఠశాలకి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేకుంటే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఏమైనా పోల్స్ ఇట్లాంటి ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ సరిగా లేదనుకోండి, దాంట్లో ఈ సమావేశంలో చర్చించుకోవాలి. పాఠశాలలో ఏమైనా బోర్స్ ఖరాబ్ అయినాయి అనుకోండి, దానికి సంబంధించినవి. అదే పాఠశాలకు కావలసిన మౌలిక సదుపాయాలని కల్పించడంతో పాటు పాఠశాలలో గుణాత్మక కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఈ అంశాలన్నీ ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలో ఏర్పాటు చేయాలి. ఇంకొకటి ఆర్టీ యాక్ట్ ప్రకారం 25% ప్రైవేట్ పాఠశాలలో కూడా రిజర్వేషన్ ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఇది ఎక్కడ ఎగ్జామ్ సార్ ఎవరు పాటించలేదు వాటిని, ఇది ఆర్టీ యాక్ట్ నిర్దేశిస్తుంది సార్. ఈ మొన్న క్వశ్చన్ అడిగాడు మన
ఎంట్రన్స్లో టీజీటీలో మన జరిగిన ప్రిలిమ్స్లో ఈ క్వశ్చన్ వచ్చింది. ఆర్టీ యాక్ట్ ప్రకారము ఫస్ట్ క్లాస్లో ఎంత శాతం రిజర్వేషన్ ఉంది, ఈ క్వశ్చన్ వచ్చింది. ఎంత శాతం రిజర్వేషన్ అంటే 25% రిజర్వేషన్. అంటే కంపల్సరీగా ప్రైవేట్ పాఠశాలలు 25% రిజర్వేషన్ ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దీంతో పాటు ఎకనామికల్ బ్యాక్వర్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అనాథ పిల్లలు, డిప్రైవ్డ్ సెక్షన్స్, వీళ్ళందరికీ 25% రిజర్వేషన్. మరి ఈ 25% రిజర్వేషన్ ఎప్పుడు ఇవ్వాలి? ఇక్కడ ఒక మంచి క్వశ్చన్ మీరు వేశారు సార్. ఎప్పుడు ఇవ్వాలి అంటే ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ క్లోజ్ అని బోర్డు పెట్టినప్పుడు ప్రైవేట్ పాఠశాలలో 25% రిజర్వేషన్ ఇవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఆవాసంలో ప్రభుత్వ పాఠశాలలో నో అడ్మిషన్ అని ఉందనుకోండి, అప్పుడు ప్రైవేట్ పాఠశాలలో 25% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలి. ఇది కూడా ఆర్టీ యాక్ట్ నిర్దేశిస్తుంది సార్. సో ఈ అంశాల మీద గతంలో ఎలాంటి ప్రశ్నలు అడిగారు, వాటి గురించి మేము కొన్ని వివరిస్తే మేము నేర్చుకుంటాం. ఓకే సార్, గతంలో వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్ ఒకసారి పరిశీలిద్దాం సార్. ఎస్ఎస్సి యొక్క లక్ష్యాలు ఏందని అడిగాడు. ఆప్షన్ ఏ 2010 సంవత్సరం నాటికి సార్వత్రిక నిలుపుదల సాధించుట, బి గుణాత్మకతతో కూడిన ప్రాథమిక విద్య, సి 2010 సంవత్సరం నాటికి పిల్లలందరూ ప్రాథమిక విద్య పూర్తి చేయడం, డి పైవన్నీ. ఇది ఆన్సర్ ఏంటంటే ఎస్ఎస్ఏ లక్ష్యాలు ఇవన్నీ ఉన్నాయి. అదేవిధంగా ఎస్ఎస్ఏ లక్ష్యాలు ప్రధానంగా ఏంది అంటే మౌలిక సదుపాయాలు కల్పించడము. అంటే ఏ పాఠశాలలో అయితే తరగతి గదులు లేవో తరగతి గదులను ఏర్పాటు చేయడము, ఏ పాఠశాల అయితే టీచర్స్ లేరో టీచర్స్ని ఏర్పాటు చేయడము, టీఎల్ఎం గ్రాంట్స్ లేవో వీటిని ఇవ్వడము. పాఠశాలకు సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా యూపీఎస్ ఇట్లాంటివి ఏర్పాటు చేశారనుకోండి, 50,000 రూపీస్ కూడా ఆ పాఠశాలకు ఇస్తారు. ఇది కూడా ఇచ్చాడు. నెక్స్ట్ అదేవిధంగా భారతదేశంలో మొదటిసారిగా మధ్యాహ్న భోజనం ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఇది గతంలో అడిగాడండి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. ఇక్కడ ఏ అరుణాచల్ ప్రదేశ్, బి ఒరిస్సా, సి ఢిల్లీ, డి ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ అనేది స్వచ్ఛందంగా 1953 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఆర్టీ యాక్ట్ని ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది? 2009 ఆప్షన్ ఏ, ఆప్షన్ బి 2008, ఆప్షన్ సి 2007, ఆప్షన్ డి 2010. ఏ సంవత్సరం నుండి అమల్లోకి వచ్చిందంటే 2010 ఏప్రిల్ 1. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎక్సెప్ట్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం తప్ప భారతదేశం మొత్తం అమలు అవుతుంది. ఎగ్జామ్లో క్వశ్చన్ ఇట్లా కూడా అడగడానికి అవకాశం ఉంది. ఏ రాష్ట్రంలో అమలు కావట్లేదు? జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అమలు కావట్లేదు. అదేవిధంగా ఆర్టీ యాక్ట్ ప్రకారం బాలలు అనగా మనకు ఏ 6 నుంచి 10 సంవత్సరాలు, 6 నుంచి 14 సంవత్సరాలు, 5 నుంచి 10, సి డి 6 నుంచి 20 సంవత్సరాలు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 6 నుంచి 14 సంవత్సరాల్లో బాలబాలికల్ని ఇక్కడ తీసుకుంటాం సార్. సార్ ఒకరు ఫోన్ లైన్లో ఒకరు ఉన్నారు, వారి డౌట్ మనం తెలుస్తున్నాం. హలో చెప్పండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి. సార్ నేను రాజేశ్వరి అండి, ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి అమ్మా. సార్ మా చిన్న డౌట్ సార్. నేను డిగ్రీ కాలేజ్ లెక్చర్ కి అప్లై చేశాను సార్. హలో ఓకే చెప్పండి, వినబడుతుంది, చెప్పండి అమ్మా. అయితే ఈ టీచింగ్ యాప్టిట్యూడ్ డిఎస్ కి ఏ లెవెల్లో ప్రిపేర్ అవ్వాలి, ఏమి బుక్స్ రిఫర్ చేయాలి, ఏమన్నా గైడెన్స్ కావాలి? ఓకే మేడం, ఇది జనరల్గా టీచింగ్ యాప్టిట్యూడ్ మనకు వివిధ భాగాలుగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పీజీటీ వాళ్ళకి, టీజీటీ వాళ్ళకి, దీంతో పాటు మనకు యూజీసీ, నెట్, సెట్, డిగ్రీ కాలేజ్ లెక్చర్స్ వీటిలో కూడా టీచింగ్ యాప్టిట్యూడ్ అడుగుతున్నాడు భాగంగా. అయితే మీ డిగ్రీ కాలేజీ స్థాయి కాబట్టి మీరు యూజీసీ లెవెల్లో ప్రిపేర్ కావాలి. మరి ఎలా ప్రిపేర్ కావాలంటే మనకు బయట ఫస్ట్ ఏదైనా సరే బేస్ ఏంది అంటే అకాడమిక్ బుక్స్ తీసుకోండి, డిఎడ్ బుక్స్ చదవండి, బిఎడ్ బుక్స్ చదవండి. దీంతో పాటు మనకు ప్రీవియస్ క్వశ్చన్స్ ఎట్లా వస్తున్నాయి వాటిని కూడా వెరిఫై చేయండి. తర్వాత మీరు డిగ్రీ కాలేజ్ లెక్చర్స్ కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్స్ ఇంతకుముందు మనకు యూజీసీ, నెట్, స్లెట్ పేపర్స్ దొరుకుతాయి ప్రీవియస్, వాటిని కూడా ఫాలో అవ్వండి. కంపల్సరీగా బేసిక్ ఏంటంటే మనకు ఈ బిఎడ్, డిఎడ్ బుక్సే బేసిక్. దీన్ని ఆధారంగా చేసుకుని మీరు ఆ లెవెల్లో ప్రిపేర్ అయితే సరిపోతుంది. ప్రధానంగా మీరు అకాడమిక్ బుక్స్ ఫాలో అవ్వండి. ఓకే సార్, నెక్స్ట్ గతంలో ఇంకొక క్వశ్చన్ ఒకసారి చూద్దాం సార్. ఆర్టీ యాక్ట్ ప్రకారం మనకు ఏం క్వశ్చన్ అంటే ఆర్టీ యాక్ట్ ప్రకారం ప్రాథమిక విద్య అనగా ఆప్షన్ ఏ 1 to 5, ఆప్షన్ బి 1 to 7, ఆప్షన్ సి 1 to 8, ఆప్షన్ డి 1 to 6. ఇక్కడ ప్రాథమిక విద్య అంటే ఏంటి అంటే చాలా మంది అభ్యర్థులు ఏం చేస్తారంటే 1 to 5 పెడతారు. అది చాలా రాంగ్ ఆన్సర్. 1 to 8 ఆర్టీ యాక్ట్ ఏం నిర్దేశిస్తుందంటే 1 నుంచి 8 తరగతులని ఇక్కడ ప్రాథమిక విద్యగా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆర్టీ యాక్ట్ ప్రకారం ఉపాధ్యాయుని పని గంటలు ప్రాథమిక స్థాయిలో ఆప్షన్ ఏ 600,
ఆప్షన్ బి 700, ఆప్షన్ డి 800, ఆప్షన్ సి 800, ఆప్షన్ డి 900. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ప్రాథమిక స్థాయిలో అయితే 800 గంటలు పనిచేయాలి ఉపాధ్యాయులు. అదేవిధంగా ఉన్నత పాఠశాలలో అయితే 1000 తీసుకోవాలి ఉన్నత పాఠశాల. నెక్స్ట్, ఆర్టీ యాక్ట్ ప్రకారం విద్యార్థుల్ని ఎలా చేర్చుకోవాలి? ఏ పూర్వం చదివిన తరగతి ప్రకారం, బి వయస్సు, సి ప్రజ్ఞ, డి పైవేవి కాదు. ఇక్కడ ఒకసారి చూద్దాం. జనరల్గా మనకు ఏం చేస్తుంటామంటే క్లాస్లో అడ్మిషన్ వస్తే ఏ క్లాస్ కంప్లీట్ అయిందంటాం, 7th క్లాస్ కంప్లీట్ అయిందంటే 8thలో జాయిన్ చేసుకుంటారు. అంటే ఇదేంది పూర్వం చదివిన తరగతి ఆధారంగా. నెక్స్ట్ ఆప్షన్ బి వయస్సు. కానీ ఆర్టీ యాక్ట్ ప్రకారం ఎట్లా జాయిన్ చేసుకుంటారంటే వయస్సు ఆధారంగా పూర్వం చదివిన తరగతిని తీసుకుంటాం, కానీ దగ్గర రిలేషన్ ఇక ఆర్టీ యాక్ట్ అని మెన్షన్ చేశాడు కాబట్టి కంపల్సరీగా వయస్సుకు తగ్గ తరగతిలో చేర్చుకోవాలి అని. ఇది వయస్సు, అతని ఏజ్ ఎంత ఉన్నా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ 13 సంవత్సరాలు ఉన్నాయి ఆ విద్యార్థికి, కంపల్సరీగా మనము 13 సంవత్సరాలు అంటే 8th క్లాస్లో జాయిన్ చేసుకోవాలి. 12 సంవత్సరాలు అనుకోండి 7thలో జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ వయసుకు తగ్గ. ప్రజ్ఞ అంటే ఇక్కడ ఎగ్జామ్ పెట్టి ఇట్లాంటివి తీసుకోకూడదు, ఇది ఆర్టీ యాక్ట్ ప్రకారం విరుద్ధం. అంటే మనము ఎంట్రన్స్ టెస్ట్లు కండక్ట్ చేయకూడదు. నెక్స్ట్, మధ్యాహ్న భోజన పథకం లక్ష్యం: ఏ హాజరు శాతం పెంపు కొరకు, బి పిల్లలకు పోషకాహారం అందించడం, సి డ్రాప్అవుట్ రేట్ని తగ్గించడం, డి పైవన్నీ. మధ్యాహ్న భోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పైవన్నీ, హాజరు శాతం పెరుగుతుంది, పిల్లలకు పౌష్టికాహారం అందించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం, అదేవిధంగా డ్రాప్అవుట్ రేట్ని తగ్గించడం. ఇంకొకటి కూడా స్టాగ్నేషన్, ఇక్కడ అంటే తరగతిలో విద్యార్థుల్ని నిలుపుదల చేయకూడదు. ఏ తరగతి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ విద్యార్థికి చదువు రావట్లేదని అదే తరగతిలో ఉంచకూడదు. కంపల్సరీగా ఆర్టీ యాక్ట్ ప్రకారం అతనికి అన్ని లక్ష్యాలు రావాలి, అన్ని సామర్థ్యాలు రావాలి, నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్, ఎస్ఎస్ఏను అమలుపరిచే కార్యక్రమాలు: ఆప్షన్ ఏ విద్యా హామీ పథకాన్ని అమలుపరచడం, ఆప్షన్ బి బోధనాభ్యసన సామగ్రి టీఎల్ఎం గ్రాంటు ప్రతి ఉపాధ్యాయునికి 500 రూపాయలు, సి బాలబాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు నిర్మాణం, డి పైవన్నీ. ఎస్ఎస్ఏ యొక్క లక్ష్యాలు చూసాం మనము, పైన ఇచ్చినవన్నీ కరెక్ట్ అవుతాయి. ఎస్ఎస్ఏ యొక్క లక్ష్యాలు అంటే విద్యా హామీ పథకం అంటే మన పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు కంపల్సరీగా ప్రతి తరగతికి కొన్ని కాంపిటెన్సెస్ ఉంటాయి, కొన్ని సామర్థ్యాలు ఉంటాయి. ఆ సామర్థ్యాలు కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల పైన ఉంది, విద్యార్థుల మీద ఉంది. కాబట్టి మన తరగతికి వచ్చిన విద్యార్థులకి కంపల్సరీగా విద్య అనేది వస్తుంది కాబట్టి హామీ ఇస్తున్నాం. అదేవిధంగా టీఎల్ఎం గ్రాంట్ కూడా ఇస్తూ ఉంటారు, టీఎల్ఎం గ్రాంట్ కూడా ఎస్ఎస్ఏ కార్యక్రమాల్లో. అదేవిధంగా బాలబాలికలకు టాయిలెట్స్, ఇక్కడ దీని కూడా ఎస్ఎస్ఏ యొక్క లక్ష్యం. అదేవిధంగా ఎస్ఎస్ఏ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అంటే పాఠశాలకు కావాల్సిన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాఠశాలలో లైబ్రరీ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసుకోవడం. ముఖ్యంగా ఏంటంటే విద్యార్థులకి చదువు పట్ల ఆసక్తి పెంపొందించాలి. మన పాఠశాలకు వచ్చిన విద్యార్థులకి చదువు పట్ల ఆసక్తి ఎట్లా పెంపొందిస్తుంది అంటే లైబ్రరీస్ ఉంటే, గ్రంథాలయాలు ఉంటే, వీటి ద్వారా కూడా విద్యార్థులు ప్రేరణ పొందుతారు. దాంతోపాటు ప్లే గ్రౌండ్ ఉందనుకోండి, విద్యార్థులు ఆటలు, ఆ పాటలు, గేయాలు, చిత్రాలు, వీటి ద్వారా కూడా విద్యార్థుల యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే సంపూర్ణ మూర్తిమత్వాన్ని విద్యార్థులు డెవలప్ చేయాలి. ఇది ఉపాధ్యాయులుగా మన మీద ఉన్న లక్ష్యం. సార్ మరొకరు ఫోన్ లైన్లో ఉన్నారు, వాళ్ళ డౌట్ తెలుస్తాం. హలో, మీ పేరు, మీ యొక్క డౌట్ చెప్పండి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ డౌట్ చెప్పండి. సార్ మా డౌట్ అండి, ఆర్టీఐ యాక్ట్ ఉంది కదండి, ఓకే. ఆర్టీఐ యాక్ట్ ప్రకారం ఏ గవర్నమెంట్ స్కూల్ అయినా రిటర్న్ టెస్ట్ పెట్టకుండా తీసుకోవాలి కదండి. ఏంటి సార్? అదే రిటర్న్ టెస్ట్ పెట్టకుండా తీసుకోవాలి కదండి. రిటర్న్ టెస్ట్, ఓకే. అయితే మీరు చెప్పారు కదా, ఇంతకుముందే క్లాస్ లో విన్నాం. అవును సార్. అయితే ఇప్పుడు మనకు నవోదయ స్కూల్ ఎంట్రన్స్ టెస్ట్ 5th లో పెడుతున్నారు కదా, అది ఆర్టీఐ యాక్ట్ విరుద్ధం కదండి. కరెక్టే సార్ మీరు చెప్పింది. ఆర్టీ యాక్ట్ ప్రకారం మనకేంటంటే ఏ ప్రభుత్వ పాఠశాలలో అయినా సరే 1 to 8th క్లాస్ ఇక్కడ మనకు ఎంట్రన్స్ టెస్ట్లు అనేవి పెట్టకూడదు. యాక్చువల్గా ఈ నవోదయ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు, అది ఆర్టీ యాక్ట్ పెట్టకూడదు కానీ వాళ్ళ నామ్స్ ఆ విధంగా ఉన్నాయి. ఓకే, అంటే మనం పెట్టకూడదు కానీ దానికి రూల్స్ విధంగా ఉన్నాయి. సో ఓకే అండి, ఈరోజు మనకు ఈ నూతన విద్యా విధానంలో నూతన ధోరణుల గురించి పూర్తి సమాచారాన్ని మాకు అందించారు. సో మరొక వ్యక్తి ఫోన్ లైన్లో ఉన్నారు, వారి యొక్క డౌట్ చూద్దాం. చెప్పండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పి మీ డౌట్ అడగండి. చెప్పండి, మీ యొక్క పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పి మీ డౌట్ అడగండి. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్. రామ్ కుమార్ అండి, నేను కర్ణాటక డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి, మీ డౌట్ చెప్పండి రామ్ కుమార్ గారు. హలో సార్, ఒక క్లాస్ చదువుకున్న తర్వాత జంప్ అయితే మళ్ళీ ఆ జంప్ అయిన క్లాస్ చదువుకోకుండా ఉంటే స్టడీ సర్టిఫికేట్ పొందడం ఎట్లా? అది స్టడీ కండక్ట్, ఓకే.
క్లాస్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ 6th క్లాస్ చదవకుండా 7th క్లాస్ జంప్ అయ్యారు. స్టడీ కండక్ట్ అంటే అక్కడ ఎట్లా ఇస్తారు అంటే ఆ క్లాస్కి ఇవ్వరు స్టడీ కండక్ట్. మనకు అక్కడ లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చదివిన వరకు మాత్రమే స్టడీ కండక్ట్ తీసుకోవాలి. చదివిన తరగతులు మనము ఎంఆర్ఓ ద్వారా మనం లోకల్ క్యాండిడేట్ తీసుకోవాలి సార్. ఇది అప్లై చేస్తే లోకల్ క్యాండిడేట్ ఇస్తారు, అది రెసిడెన్షియల్గానే పరిగణిస్తారు. సో ఓకే అండి, థ్యాంక్ యూ సార్. ఏదో నూతన మన విద్యా విధానంలో నూతన ధోరణికి సంబంధించి, అదేవిధంగా ఆపరేషన్ బ్లాక్ బోర్డు, సర్వశిక్ష అభియాన్ మొదలైన అంశాల గురించి, మధ్యాహ్న భోజన పథకం గురించి పూర్తి వివరాలు అందించడమే కాకుండా దీనికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ కూడా అందించారు. సో ఈ ప్రోగ్రామ్ మిస్ అయిన వాళ్ళు కూడా మీరు ఎవరైనా మిస్ అవుతే దీన్ని మనం యూట్యూబ్ ఛానల్ కూడా మీరు చూడవచ్చు. సో దీన్ని ప్రిపేర్ కాండి. సో ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నమస్తే.